ఇప్పుడు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి అయితే మీకు ఇలా నిలువుగా నిలబడి ఉంటాడు. అది అమ్మవారు కానివ్వండి, సుబ్రహ్మణ్యుడు కానివ్వండి, గణపతి కానివ్వండి, వినాయకుడు కానివ్వండి, లేకపోతే పరమశివుడే సాకారంగా నిలబడనివ్వండి, ఇలా నిలబడితే ఆది అంతము మీకు తెలుస్తుంది. ఎక్కడ వరకు ఉన్నాడండి అన్నాను అనుకోండి, ఇదిగో ఇక్కడ వరకు ఉన్నాడండి. కింద ఎక్కడ వరకు ఉన్నాడండి, ఇదిగో పద్మపీఠం మీద పాదాలు పెట్టుకుని ఉన్నాడు, ఇక్కడ వరకు ఉన్నాడండి. ఇది శివలింగానికి చెప్పండి అలా ఎక్కడ వరకు ఉందో, ఎక్కడ వరకు కిందకుందో. దాని ప్రధానం ఏమిటి? అందుకే శివలింగం పెరుగుతుంటే ఆపుతూ ఉంటారు. శివలింగం మీకోసమని ఇంకా ఆగిపోతుంది తప్ప అది యథార్థమునకు ఉపాసనా క్రమమునందు పెరిగిపోయినదే. వెంకటాచలం కిందనే కపిలలింగం ఉంది. కపిలలింగం ఎక్కడది? కపిలేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేస్తాం. ఆ కపిలేశ్వర స్వామి వారు ఎక్కడి వారో తెలుసా అండి? పాతాళలోకంలో కపిల మహర్షి పూజ చేశారు ఆయన. పాతాళలోకంలో ఉన్నటువంటి శివలింగం కపిల మహర్షి ఒకప్పుడు పాతాళంలోంచి భూమండలం మీదకి వచ్చారు, శేషశైలం దగ్గరికి. ఆయన వస్తుంటే ఆయన వెనక ఈ శివలింగం కూడా పెరిగి పెద్దదై వచ్చింది. కిందనున్న భోగవతి గంగానది ఆయనతో పాటు పైకొచ్చి అక్కడే కపిలతీర్థంలో పుష్కరిణిగా వచ్చి నిలబడింది. నిలబడినట్టే ఈయన నిలబడ్డారు కపిల మహర్షి. అది మాత్రం ఆగలేదు, వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతోందన్న మాటకు అర్థం ఏంటంటే దానికి ఎప్పుడూ అర్జంతములు లేవని. అది పెరిగిపోతోంది. ఇప్పుడు అలా వెళ్ళిపోతే మీరు మాంసనేత్రంతో దాన్ని చూడ్డానికి, అభిషేకం చేయడానికి, పూజ చేయడానికి కుదరదు. కాబట్టి అనుగ్రహాన్ని ఈశ్వరుడు ఇంకొకళ్ళ రూపంలో ఇస్తాడు. కామధేను వచ్చి తన కాలి డెక్క ఆయన మీద పెట్టి మా వర్ధస్య, ఇక పెరగవద్దు అని. అందుకని ఆయన కపిల మహర్షి చేత కృతయుగంలో పాతాళంలో పూజింపబడి తదనంతర కాలమునందు పైకొచ్చి కామధేనువు చేత పెరగవద్దు అని ప్రార్థన చేయబడినవాడు కనుక ఆయనకి కపిలేశ్వరుడు అని పేరు. ఈ కార్తీక మాసంలోనే పర్వదినాల్లో ప్రత్యేకించి పౌర్ణమి తిథి నాడు మధ్యాహ్నే దశనాడికాహ, కేవలం 10 నిమిషాలు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి సర్వ తీర్థములు కూడా కపిల తీర్థాన్ని ఆవహిస్తాయి. ఎందుకంటే అక్కడ స్నానం చేస్తే ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త తీర్థములలో స్నానం చేసిన ఫలితం ఇవ్వడానికి ఈశ్వరుడు భక్తవత్సలుడై ఇచ్చినటువంటి అవకాశం అది. పరమేశ్వర, ఇందులో పరశు 2 మాటలు తిరుగుతుంది. పరశుహస్తశ్చ ఒకసారి, ఖండపరశు ఒకసారి, మృగపాణి చేత్తో మృగం పట్టుకున్నాడు, గిరిధన్వి ఒక పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నటువంటి వాడు, శూలపాణిశ్చ చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్నవాడు, ఖట్వాంగి చేతిలో మంచం కోడు పట్టుకున్నటువంటి వాడు, ఖండపరశు విరిగిపోయినటువంటి గండ్రగొడ్డల్ని పట్టుకున్నటువంటి వాడు, కపాలి చేతిలో పుర్రె పట్టుకున్నటువంటి వాడు. ఇవి 108 నామాల్లో శంకరుడు చేతితో పట్టుకున్నాడు అని చెప్పిన నామాలు, చేతితో పట్టుకున్నవి వర్ణింపబడ్డ నామాలు 7 వచ్చాయి. ఇప్పుడు ఇందులో మీరొకటి గమనించండి, ఇవి ఆయుధములు అంటాం. ఈశ్వర స్వరూపం పట్టుకున్నటువంటి వాటిని ఆయుధములు అని పిలుస్తాం. ఇప్పుడు ఈ ఆయుధము అన్నదాన్ని ప్రత్యేకంగా ఒక లక్షణంతో కీర్తిస్తారు. ఎందుకు అలా కీర్తిస్తారు అంటే, ఆయుధము యొక్క బాహ్య ప్రయోజనము తనను తాను రక్షించుకొనుట, తనని చెనకడానికి వచ్చినటువంటి వాళ్ళని శిక్షించుట లేదా వాళ్ళని నిగ్రహించుట, ఈ 2 ఆయుధమునకు ఉండేటటువంటి ప్రయోజనాలు. అంతేకాదు, చేతిలో ఆయుధం పట్టుకుంటే దేనికి పట్టుకుంటాం? మన మీదకి ఎవరైనా దండెత్తి వచ్చి మనని చెనకబోయారనుకోండి, వాళ్ళని దానితో శిక్షిస్తాం, మనని మనం రక్షించుకుంటాం. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఈశ్వరుడికి ఆయుధం ఎందుకు? ఈశ్వరుడు కూడా ఆయుధం పట్టుకుంటే తనని చెనకేవాడు ఒకడు ఉన్నాడని గుర్తు. తనని చెనకేవాడు ఉంటే వాడిని ఆయన శిక్షించాలని గుర్తు. 3 తనని తాను రక్షించుకోవాలని గుర్తు. అప్పుడు ఆయన ఈశ్వర స్థాయిలో నిలబడ్డా? మీరు ఈశ్వర అన్న నామానికి ఏది వ్యాఖ్యానంగా చెప్తున్నారో అది ఇప్పుడు సరిపోతుందా మళ్ళీ వచ్చి ఆయుధాల గురించి ఇలా చెప్తే? మరి అటువంటప్పుడు
పరమేశ్వరుడు ఏ రూపంతో నిలబడనివ్వండి, అసలు యథార్థమునకు ఈశ్వరుడికి రూపము లేదు. అజాయమానో బహుధా విజాయతే అంటోంది శృతి. అసలు ఆయనకి రూపమే లేదు, ఆయనకి నామము లేదు. సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అంటోంది ఉపనిషత్తు. ఆయన కేవలము సాక్షి, ఆయన నిర్గుణుడు, నిరంజనుడు. ఆయనకి ఏ రూపము ఉండదు. ఏ రూపము లేనివాడు ఒక రూపమును తీసుకుంటున్నాడు. ఒక రూపమును తీసుకున్నప్పుడు ఆ రూపమునకు ఒక పేరు వస్తుంది. ఎందుకనంటే మాయా అన్న మాటకు అర్థం అదే. నామముంటే రూపం ఉంటుంది, రూపముంటే నామం ఉంటుంది. నామరూపములు రెండూ ఉంటేనే కదూ మాయ. అందులో విచిత్రం ఏమిటంటే ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఒక నామము ఉంటే ఓ రూపము, ఓ రూపం ఉంటే ఓ నామము. నేను భిక్షాటనమూర్తి అన్నాను అనుకోండి, మీకు వెంటనే త్రిపురాసుర సంహారం చేస్తున్న మూర్తి మీకు గుర్తురాడు. చేతిలో కపాలం పట్టుకుని భిక్షాటన చేస్తున్నటువంటి మూర్తి మీకు జ్ఞాపకానికి వస్తాడు. నేను శివస్వరూపము అన్నాను అనుకోండి, మంగళప్రదమైనటువంటి రూపంతో ఉన్నవాడు మీకు గుర్తొస్తాడు. నేను కాలకాలుడు అన్నాను అనుకోండి, ఉగ్రమైన రూపంతో ఉన్నవాడు మీకు జ్ఞాపకానికి వస్తాడు. నేను రాముడు అన్నాను అనుకోండి, మీకు రామచంద్ర ప్రభు జ్ఞాపకానికి వస్తాడు. నామమును బట్టి రూపము ఉంటుంది. ఈశ్వరుడు కూడా అలా తనని తాను రక్షించుకోవలసినటువంటి అవసరం ఒకటి, ఆయుధము లేకుండా చెయ్యడానికి తగినటువంటి సత్తా లేని వాడా. అసలు అది మొదటి ప్రశ్న. ఆయుధం ఆయనకి లేదనుకోండి, అప్పుడు ఆయన తనని తాను రక్షించుకోలేడా? రెండు, ఈశ్వరుడిదే కదా సృష్టి అంతా. సృష్టి అన్నది ఒకటి ఉంది. అద్వైతంలోని మాయావాదాల్లో సృష్టి అనబడేటటువంటిది కేవలము ఒక మాయ అన్న భావన కాసేపు అలా పక్కన పెట్టి మీరు చూస్తే సృష్టి యందు ఈశ్వరుడే కదా వీటన్నిటినీ నిర్మాణం చేసినవాడు. మరి ఆయనే సృష్టించినప్పుడు తన మీద పడేవాడిని కూడా ఆయనే సృష్టించాడా? అప్పుడు వాడొచ్చి మీద పడతాడు కాబట్టి రక్షించుకోవడానికి ఆయుధాన్ని కూడా సృష్టించాడా? ఇప్పుడు తనని తాను రక్షించుకోవడానికి ఆ ఆయుధం లేకపోతే కుదరదని ఆయుధాన్ని చేత్తో పట్టుకున్నాడా? మరి ఎందుకు పట్టుకున్నట్టు? అందుకే దేవతామూర్తులు ముద్ర పట్టినా, దేవతామూర్తులు ఆయుధం పట్టినా దానికి ఏదో పెద్ద తత్వ విచారం ఉంటుంది. మీరు ఆ తత్వ విచారం చేస్తే మీరు మెట్లు ఎక్కుతారు. ఆ తత్వ విచారం కుదరలేదనుకోండి, అది చెయ్యలేకపోయాం అనుకోండి, ఎప్పుడూ ఏ ఆలోచన ఉంటుందో తెలుసా అండి? ఈశ్వరుడిది పట్టుకున్నాడు, ఆయనది పట్టుకున్నాడు అంటే ఆ అజ్ఞానం చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే ఈ అర్థం పర్థం లేనటువంటి ఆలోచన స్రవంతి ఎక్కడి వరకు పెడుతుందంటే ఫలానాది ఫలానా రూపమే పట్టుకోవాలి తప్ప ఇది మళ్ళీ ఇంకోళ్ళు పట్టుకోకూడదు. కాబట్టి ఇది పట్టుకుంటేనే వాడు అది అయి ఉంటాడు అని ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసే స్థితికి వెళ్ళిపోతుంది. అదే ఆయుధాన్ని బట్టి ఈశ్వరుడా, ఈశ్వరుణ్ణి బట్టి ఆయుధమా, లేకపోతే ఆయుధం లేక ఈశ్వరుడు ఉండలేడా? ఏది నిజం? మొన్న నేను మీతో ప్రస్తావన చేశాను గంగావతరణంలో. కపిల మహర్షిగా ఉన్నటువంటి విష్ణువు దేనితో రక్షణ చేసుకున్నారు? కొన్ని వేల మంది, 60,000 మంది వచ్చి మీద పడుతుంటే ఒక్కసారి హుంకారం చేశారంతే. రోషేణ మహతా విష్ణో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సకలాత్మజాహ. హుంకారం చేసి 60,000 మందిని కాల్చారు. మరి అప్పుడు ఆయుధం లేకుండా ఎలా చేశారు? అంటే మీరు ముందు అసలు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయుధం అనేటటువంటిది ఈశ్వరుడు పట్టుకోవడంలో లోకమునకు ఏదో చెప్పడం దాని యొక్క సంకేతం. ఎందుకంటే ఈశ్వరుడికి ఒక రూపాన్ని రూపకల్పన చేసినప్పుడు అదే ఆయన కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ముందు. ఎందుకో తెలుసా అండి? నేను పంచదారతో పాకం పట్టి నేను ఒక చిలక చేసి అక్కడ పెట్టాను. ఆ పాకం ఆరిపోయి చిలక తయారైంది. ఇప్పుడు నేను అది చూపించి మీకు ఇది ఏమిటని అడిగాను. పంచదార చిలుక అని మీరు అన్నారు. ఇప్పుడు పంచదార చిలుకగా మాత్రమే ఉండగలదు అని మీరు అన్నారనుకోండి, నేను ఒక కోడి బొమ్మ ఒకటి చేస్తాను, దాంతో చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు పంచదార కోడిగా మాత్రమే ఉండగలదు అన్నారనుకోండి, మరి పక్కనున్న చిలుక కాదు. పంచదార పాకం పంచదార లేకపోతే చిలుక రాదు, కోడి రాదు.
ఇవి అశాశ్వతం, అది శాశ్వతం అని మీరు అన్నారనుకోండి, అప్పుడు సత్యం కదండి. బంగారం లేని ఆభరణాలు లేవు, ఆభరణాలు లేకుండా బంగారం ఉంటుంది. ఈశ్వరుడు ఆయుధములను పట్టుకోవడము అంటే ఆయన తనని తాను రక్షించుకోవడం అన్న ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఎందుకో తెలుసా అండి, అసలు ఆయన్ని రక్షించవలసిన పరిస్థితి ఎప్పుడు? ఆయనని భక్షించేది ఒకటి ఉంటే. ఈశ్వరుడి యొక్క సమగ్రత, ఈశ్వరుడి యొక్క గొప్పతనం సనాతన ధర్మంలో ఎలా చెప్తామంటే, ఆయన్ని చంపేసేవాడు, ఆయన్ని పొడి చేసేవాడు ఎవడు ఉండడు. అలా ఈశ్వరుడే చచ్చిపోవడం అన్నది సనాతన ధర్మంలో ఎక్కడా ఉండదు, ఆ సిద్ధాంతమే లేదు. అయినప్పుడు ఈశ్వరుడే లోకములను చెనకగలుగుతాడు. ఆయన అవసరమైతే పాఠం చెప్తాడు, అవసరమైతే ఒకరిని, అవసరమైతే 100 మందిని, అవసరమైతే మొత్తం బ్రహ్మాండములను లయం చేసుకుంటాడు. అది ఈశ్వర శక్తి. అయినప్పుడు ఇంకా ఆయన ఎవరిని చెనకడానికి ఆయనకు ఆయుధం కావాలి అంటే, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈశ్వరుడు సృష్టి చేసినప్పుడు ఏం చేస్తాడంటే బుద్ధి అన్నదాన్ని ఒకదాన్ని ఇస్తాడు, అది నిశ్చయాత్మకం. ఆ బుద్ధి చేత శాస్త్రమును గురువును ఆధారంగా చేసుకుని నీవు ఇలా ప్రవర్తించవచ్చు, నీవు ఇలా ఇటువంటి నడువడితో ఉండు, ఆయన ఒక నిర్ణయాన్ని చేసి ఉంచుతాడు. అదే ఆ వేదము ఎలా చెప్పిందో నువ్వు అలా ప్రవర్తిస్తావు అని ఈశ్వరుడు కోరి ఉంటాడు. ఇప్పుడు ఆ బుద్ధిని అన్యథా మీరు వాడడం మొదలు పెట్టారనుకోండి, అందుకే భక్తికి కావలసినటువంటి ఫలితం భక్తికి ఇస్తాడు. దుర్వినియోగం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఆ ఉపాధిని తీసేస్తాడు. మీరు చూడండి, చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు అనుకోండి హిరణ్యకశిపుడు, అయ్యి బాబోయ్ నేను అసలు కనపడనండి వీడికని బ్రహ్మగారు ఎప్పుడు అనరు. లేకపోతే ఆయన్ని మోసం చేసే ప్రయత్నం ఆయన ఏం చేయడు. ఆయన కూడా పరబ్రహ్మము యొక్క సృష్టి చేసేటటువంటి ఒక అంశ బ్రహ్మగారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఒక సాకార రూపంతో కనపడతాడు. నీకేం కావాలని అడుగుతాడు. నేను చచ్చిపోకూడదు, ఉపాధి పడిపోకూడదు అన్నాడు అంటే వాడికి లోపల ఒక కోరిక ఉంది, దీన్ని ఆధారం చేసుకుని సుఖములే పొందుదామని. అదే రాక్షసత్వం అంటే. కాదు, సత్యమేదో దానిలో నేను లయమైపోవాలన్నాడు అనుకోండి, వాడు జ్ఞాని, వాడు భక్తిని అడుగుతాడు, మోక్షాన్ని అడుగుతాడు. ఇది ఉంటే దివు దేవత, అది లేకపోతే రాక్షసత్వం. కాబట్టి ప్రమాదాన్ని శంకించిన బ్రహ్మగారంటారు అలా కుదరదు. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టడం ఎప్పుడు జరిగిందో అప్పుడు చచ్చిపోవడం కూడా ఉంటుంది, పడిపోవాలి శరీరం. అది ధర్మం, వేదంలో ఈశ్వర శాసనం, పడిపోతుంది శరీరం. అంటే ఆయన అంటాడు అలా కాదు, పోనీ ఫలానా ఫలానా వాళ్ళ చేతిలో నేను చనిపోకూడదు, అలా వరం ఇవ్వండి అంటే ఒక పిడివాదం, నేను ఈశ్వరుణ్ణి మభ్యపెట్టగలను, ఇదే అర్థం లేనటువంటి ఆలోచన. ఆయన అంటాడు సరే అడుగు, ఎవరి చేతిలో చనిపోకుండా ఉంటావు. ఏదో ఆయన వెంటనే నేను గాలిలో చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న దాంతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు, మనిషి చేతిలో చనిపోకూడదు, మృగం చేతిలో చనిపోకూడదు, గాలిని అగ్నిని అని ఆ హిరణ్యకశిపుడు అడుగుతాడే వరాలు, అలా అడుగుతాడు. అడిగితే గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలన్ తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాడిన్ మృత్యువులేని జీవనములోకాదీశ ఇప్పించవే అంటాడు. చేశాడు కదండి తపస్సు, అందుకని ఈశ్వరుడు కాదనడు, తథాస్తు. ఇప్పుడు ఈ జీవనాన్ని ధర్మానికి ఉపయోగించాడు అనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే శాశ్వతత్వం ఇస్తాడు. నీవు చిరంజీవి వగుదువుగాక ఇచ్చారా లేదా విభీషణుడికి? రామచంద్రమూర్తి ఇచ్చారు విభీషణుడికి చిరంజీవిత్వాన్ని. ధర్మమును పట్టుకుంటే చిరంజీవిత్వం వస్తుంది. అధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి, ధర్మం అంటే ఈశ్వరుడు ఏది చెప్పాడో ఎలా బతకమన్నాడో అలా బతికితే ధర్మం. అలా కాకుండా స్వప్రయోజనానికి బ్రతికితే, దీని సుఖశాంతుల కొరకే బ్రతికితే, దానికోసం దారి తప్పితే అధర్మం. ఈశ్వర శాసనాతిక్రమణం చేయడమే అధర్మం. కాబట్టి ఇప్పుడు అధర్మంలో ఉన్నాడు. వరం ఇచ్చిన వాడికి తెలియదంటే దానికి మినహాయింపుగా రావడం. కాబట్టి ఇప్పుడు ఆయన మనిషిగాడు, మృగం కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, పైన కాదు, కింద కాదు, తొడల మీద, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, గోళ్ళు,
మనిషి కాదు, మృగం కాదు, నరసింహావతారం. ఇన్నిటికీ మినహాయింపు తెచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపేస్తాడు. మీరు తత్వాన్ని పరిశీలనం చేస్తే వచ్చేటటువంటి జవాబు అంతే. కాబట్టి ఈశ్వరుడు సంహార ప్రక్రియ, అంటే సంహార ప్రక్రియ కూడా దయతో కూడినదే అని మీరు గమనించవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈశ్వరుడు చంపేశాడు అన్నారు అనుకోండి, ఒక అవతారాన్ని స్వీకరించి ఎవరినో చంపేశాడు ఈశ్వరుడు. రామచంద్రమూర్తి చంపినంత మంది, రామచంద్రమూర్తి ఎన్ని లక్షల మందిని చంపాడో అంతమందిని చంపినటువంటి అవతారం ఇంకొకటి లేదు అసలు. అంతమందిని చంపేశాడు. 14,000 మందిని కేవలం 1 గంట చిల్లర నిమిషాల్లో చంపేశాడు ఆయన. అసలు రామరావణ యుద్ధంలో లెక్కే లేదు, అంతకుముందు అరణ్యవాసంలో లెక్కే లేదు, ఎన్ని లక్షల మందిని తెగటార్చాడో. కానీ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, రామచంద్రమూర్తి లేనటువంటి ఇల్లు, రామచంద్రమూర్తికి గుడి లేని ఊరు లోకంలో ఉంటాయా? రాముడి గుడిని, రాముణ్ణి చూసి భయపడేవాళ్ళెవరు? ఆయన చేతిలో చనిపోవలసినటువంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు. రాముడున్నాడు మనకేమిటనే వాళ్ళు ఎవరు? రాముడు చెప్పినట్టు వినేవాళ్ళు. ఊరూరా రాముడి గుడి ఉంటుంది. ఏది మనం వ్రాసినా శ్రీరామ వ్రాయకుండా వ్రాయము అంటే అర్థం ఏంటి? మనందరం ధర్మంగా బతకాలనే తాపత్రయం ఉన్నవాళ్ళం. ఎక్కడైనా వైక్లభ్యం ఉంటే అది దిద్దపడాలని కూడా మనం కోరుకుంటున్న వాళ్ళం. అందుకే మనం రాముడిని ఆరాధన చేస్తాం. కాబట్టి ఇప్పుడు అసలు ఈశ్వరుడు సంహరించడం, చంపడం అన్న దాన్ని మీరు క్రౌర్యముతో కూడుకున్న కార్యంగా మీరు ఎప్పుడూ చూడకూడదు. అలా మీరు చూడడం అన్నది అలవాటైందనుకోండి, మొట్టమొదటి ప్రమాదం ఎక్కడికెడుతుందో తెలుసండి? శివారాధన యందు భయం ఏర్పడుతుంది. శివుడు ఏం చేస్తాడండి అని అడిగారు అనుకోండి, ఆయన పరబ్రహ్మస్వరూపంగా ప్రళయకర్త, సంహారకర్త. కాబట్టి శివుడు ఏం చేస్తాడంటే చంపేస్తాడు అని మీరు అనుకున్నారనుకోండి, అంతకన్నా భయంకరమైన దోషం ఇంకోట్లేదు. శివుడు ప్రళయకర్త అంటే నిత్య ప్రళయకర్త, ఆయన సుఖకర్త. మీరు ప్రతిరోజు రాత్రి హాయిగా నిద్రపోవడానికి కావలసిన నిద్ర ఇచ్చేవాడు ఆయనే. ఆయనే ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. అంటే మీకు జ్ఞానం ఇచ్చి, ఆ జ్ఞానము వలన సత్యము ఎరుకలోనికి వచ్చి అనుభవపూర్వకమై అద్వైతానుభూతిగా మీరు మిగల్చుకుని మోక్షమును పొందగలిగినటువంటి స్థితిని ఇస్తాడు. ఆయనే యుగాంతమునందు ఇక తనని పొందలేకపోయిన జీవుల్ని తాను పొందుతాడు. ఇప్పుడు ఇందులో కారుణ్యం ఉందా? ఎక్కడైనా కార్పణ్యం ఉందా? రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపేశాడు కాబట్టి అక్కడతో ఆ ఉపాధి గొడవ వదిలిపోయింది. లేకపోతే ఆయన ఇంకేం చక్కబెట్టుకుంటాడు? ఆ లోపల ఉండేటటువంటి ఆ ప్రకోపంతో, ఆయనకు ఉండేటటువంటి బుద్ధి చాంచల్యంతో నిరంతరము పాపపు పనులే చేస్తుంటాడు. దాని వలన ఉపాధికి ఉపయోగమా? అది ఉండి లోకానికి ఉపయోగమా? మీ ఒంట్లోనే పుట్టింది పుండు, మీ ఒంట్లోనే పెరుగుతోంది పుండు, మీరు తిన్న దాంట్లోనే వస్తోంది అందులోకి చీము, మీకే నొప్పిగా ఉంది. నా ఒంట్లో పుట్టినటువంటి నా పుండు కాబట్టి దీన్ని ఇంకోటి తీసుకుంటే ఎలాగా? నేను దాన్ని కత్తిరించనివ్వనని కోరుకుంటారా? వైద్యుడు దాన్ని కోసేస్తే మీరు అంగీకరిస్తారా? కోయించుకుంటారు. ప్రత్యేకం వెళ్ళి అయా అక్కర్లేనిది పుండు పుట్టింది కోసేయండి అని కోయించేస్తారు. అలాగే వైద్యుడు పుండు కొయ్యడంలో, కత్తి పట్టుకోవడంలో కక్ష ఉందా? ఉపకార బుద్ధి ఉందా? అయ్యో పాపం ఈయనకి ఇది కోసేసి 1 గంట బాధ పెట్టినా తర్వాత ఇంకా ఆయన బాధపడకుండా చేసేద్దామనేటటువంటి కారుణ్యం ఎలా ఉందో, పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియ యందు ఉండేటటువంటి కారుణ్యము కూడా అలాగే ఉంటుంది. అది ఏ రూపంలో కానివ్వండి, అది విష్ణువుగా రాక్షస సంహారం చేయనివ్వండి, శివుడిగా ప్రళయాన్ని చేయనివ్వండి, ఎక్కడ ఎప్పుడు ఎటువంటి సంహారకర్తగా పరమేశ్వరుడు నిలబడినా దాని వెనక ఉండేటటువంటిది మాత్రము కేవల కారుణ్యమే. ఈ కారుణ్యము మీకు అవగతమైతే ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఈ సిద్ధాంతం ఎక్కడికెడుతుందంటే ఒక నిర్భయ స్థితిని కల్పిస్తుంది. ఎటువంటి నిర్భయ స్థితి? దీంట్లోనే ఉందాం అన్న తాపత్రయం, దీంతో అంటి పెట్టుకుందామన్న తాపత్రయం ఏం చేస్తుందంటే మృత్యువు రాకూడదని కోరడం మొదలు పెడుతుంది.
ఒక చొక్కా చిరిగిపోతోంది, కొత్త చొక్కా కుట్టించేసుకుని చిరిగిపోతున్న చొక్కాని బయట పడేస్తారా పడేయరా? ఎలా పడేస్తారో అలా ఇది జర్జరీభూతమై ఉనికిపోతూ ఏ పని చేయలేక, ఏదీ చూడలేక, ఏదీ జ్ఞాపకం పెట్టుకోలేక, కదలలేక, మెదలలేక, తినలేక, తిన్నది జీర్ణం చేసుకోలేక, బాగా అన్ని విధాలా నలిగిపోయి కదలలేని స్థితిలో మంచం మీద అలా పడిపోయి ఉండి కూడా జీవించడాన్ని ఇష్టపడతారా? సర్వేశ్వరుడు అమ్మయ్య ఏదో దీంతో చెయ్యగలిగినవి చేశాను, ఈశ్వరుడు అనుగ్రహించి మళ్ళీ ఇంకో కొత్త తెప్పనిస్తే, ఇంకో కొత్త పడవిస్తే, ఈ పడవ విడిచిపెట్టి ఆ పడవలో ఉండి మళ్ళీ ఈశ్వరుణ్ణి సేవిద్దాం. అందుకే మహాజ్ఞానులైన వాళ్ళెవ్వరూ, చిత్రం ఏమిటంటే, నాకు అసలు మోక్షం ఇచ్చేయి, నాకు శరీరాలు ఇవ్వద్దని వాళ్ళు ఏమి ఏడవలేదు. వాళ్ళు ఏమడిగారో తెలుసా అండి? నాకు ఏ శరీరమైనా ఇవ్వయా పర్వాలేదు, కానీ ఒక్కటి, నీ పాదముల యందు నిరంతర భక్తిని కృపచేయి. మనిషిగా పుట్టావు, ఒక్కనాడు ఈశ్వరుడి దేవాలయానికి వెళ్ళావు, ఈశ్వరుణ్ణి కొలువవు, తత్వ విచారణ చెయ్యవు, నీ జీవిత మార్గాన్ని సుగమం చేసుకోవు, ఈశ్వర ప్రస్థానంలో ప్రయాణం చెయ్యవు. ఎందుకు ఆ మనుష్య జన్మ పనికొచ్చినట్లు? ఏమిటి దానివల్ల సుఖం? ఏమిటి దానివల్ల పొందేటటువంటి ప్రయోజనం ఏమిటుంది? ఏమి లేదు. ఒక సాలెపురుగైంది, ఈశ్వరుణ్ణి సేవించింది. ఒక పాము అయింది, ఈశ్వరుణ్ణి సేవించింది. ఒక ఏనుగైంది, ఈశ్వరుణ్ణి సేవించింది. ఒక భద్రాచలం కొండ అయింది, రామచంద్రమూర్తిని కల మీద పెట్టుకుంది. ఒక గోదావరి నది అయింది, కొన్ని కోట్ల మందికి దాహము ఆకలి తీరుస్తోంది, పుణ్యాన్ని కటాక్షిస్తోంది. ఏమిటి నీకు బాధ? ఉపాధితోటి. ఉపాధి కాదు కావలసింది, ఉపాధి యందు ఉన్నటువంటి మనస్సు ఈశ్వరుని యొక్క పాదార విందముల యందు నిలబడగలిగినదై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తే చాలా గొప్ప శ్లోకం. ఆయన అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుషా. ఇంతేన వపుషా, శరీరంతో ఏముందయా ఈశ్వర? నువ్వు ఏ శరీరం అయినా ఈ నేను వద్దంటలేదు. నువ్వు పిల్లిగా పుట్టిస్తావా? పుట్టించు. ఆవుగా పుట్టిస్తావా? పుట్టించు. ఒక్కటి మాత్రం ఇయ్యి, ఎందులో జీవుడున్నా ఆ జీవుడు నిన్ను మాత్రమే నమ్మి నీ పాదములను సేవించగలిగినటువంటి శక్తి కలిగి ఉంటే ఏ ఉపాధి అయినా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గదర్శకం కావచ్చు. అది తరించిపోవడానికి అవకాశం ఉంటుంది. మనుష్య శరీరమేయి, మనుష్య శరీరమేయి అని మనుష్య శరీరంలో ప్రవేశించి తెల్లవారు లేచిన దగ్గర నుంచి అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని పూజ చేసేదానికి ఇంకెందుకది? కాబట్టి శత్రువులు అన్న వాళ్ళని ఈశ్వరుడు కాదు సృజించింది, నీవే ఈశ్వర తత్వమునకు శత్రువు అవుతున్నావు. ఎలా? ధర్మమును విడిచిపెట్టేసి బ్రతకడం మొదటి తప్పు. ధర్మమును విడిచిపెట్టి బ్రతకడమే కాకుండా ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళని చెనకి ధర్మమునకు హాని కల్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ప్రవర్తించడం పెద్ద తప్పు. వ్యక్తి స్థాయిలో నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టుకున్నావు, నువ్వు ఈశ్వరుడు చెప్పినట్టు జీవించవు, నువ్వే పాడైపోతావు. అంతే, నీ జీవుడు పాడవుతాడు. నువ్వు ధర్మాన్నే పాడు చేసేస్తున్నావు. లోకంలో ధర్మం ఉండకుండా చేస్తే నేను ఎందుకు చంపుతానో తెలుసా అని భాగవతంలో ఆయన ఒక చోట ప్రహ్లాదోపాఖ్యానంలో వివరణ చేస్తాడు. ఆయన అన్నాడు, నన్ను నమ్ముకున్నటువంటి సాధు పురుషుల జోలికొచ్చినా, గోవుల జోలికి వెళ్ళినా, ధర్మ పదవి జోలికి వెళ్ళినా, శృతి వేదముల జోలికి వెళ్ళినా, దేవతల జోలికి వెళ్ళినా, వీటికి హాని కల్పించినా వాళ్ళని పట్టి నేను వధిస్తాను అన్నాడు. ఆయన అవతార స్వీకారం చేసి చంపవలసిన అవసరం, ఆయన ఒక ఆయుధాన్ని పట్టుకుని చంపవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయనకేదో ప్రమాదం వస్తుందని కాదు. ఆయన అసలు ఆద్యంతరహితుడు, అందుకే శివలింగంగా ఉంటాడు. లింగ అన్న శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లింగము గుండ్రంగా కదా ఉంటుంది. ఇలా నేను కింద ఓ గుండ్రంగా సున్నా గీసి ఇది కింద ఎంతవరకు ఉంది అని నేను మిమ్మల్ని అడిగాను. ఇలా గీత గీసి నిలువుగా దీనికి పైన ఎక్కడ వరకు ఉంది అన్నాను అనుకోండి, ఇదిగో ఈ గీత ఇక్కడ వరకు ఉంది అంటారు. ఈ గీత కింద ఎక్కడ వరకు ఉంది అని అడిగాను అనుకోండి, ఇదిగో ఇక్కడ వరకు ఉంది
అంటారు. నేను ఇలా శివలింగంలా ఇలా గుండ్రంగా ఇలా అని దీనికి కింద ఎక్కడ వరకు ఉంది అని అడిగాను అనుకోండి, ఎలా చెప్తారు? దాన్ని నేను అలా కిందకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు ఎక్కడ వరకు వెళ్ళాను అనుకుంటున్నారో అక్కడికన్నా ఇంకా వెళ్తోందంటాను. ఇప్పుడు దానికి ఏమైనా మొదలుందా? దానికి తుదుందా? పైకి తెలుస్తుందా? లింగ అన్న శబ్దంలోనే ఏమిటంటే దానికి ఆద్యంతములు లేవు అని గుర్తు. అసలు లింగ అన్న శబ్దం గుండ్రంగా ఉంటుంది, శివలింగం అన్న దాంట్లోనే దాని రహస్యం ఏమిటంటే దాని ఆది దాని అంతము నువ్వు కనిపెట్టలేవు. అది ఈశ్వరుడు యొక్క స్వరూపం, ఆద్యంతములు లేనిది. దానిని చెనకేవాడెవరిహా? దానిని చెనకడం అన్న ప్రశ్న ఒకటి ఉంటుందా? ఉండనే ఉండదు. అందుకే సనాతన ధర్మమునందు ఈశ్వరుణ్ణి చెనకడం అన్న సమస్యే లేదు అసలు. ఆయనే శాశ్వతుడు, శాశ్వత ఖండపరశు. ఆయన వెళ్ళిపోయేవాడు కాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఇప్పుడు కాదు, ఎన్ని యుగములు ఎన్ని ప్రళయములు జరిగిపోయినా ఆయన అలాగే ఉంటాడు. అలా ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి చెనకేటటువంటి వాడు లేనప్పుడు ఆయుధం ఎందుకు వచ్చింది మరి? దీనికి జవాబు మహాభారతం అనుశాసనిక పర్వంలో పరమశివుడు పార్వతీదేవితో చెప్పాడు. ఆవిడ కొన్ని ఆయుధాల పేర్లు చెప్పి, శివ మీరు ఎందుకు పట్టుకుంటారు ఇవి? ఇవి చాలా ఉగ్రంగా ఉంటాయే చూడ్డానికి, ఇవి మంగళప్రదంగా ఏమి చూడగానే బాగుంది అన్నట్లుగా ఉండవు కదా. ఒక ఢమరుక ఉందనుకోండి, ఒక శంఖం ఉందనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణకి చెప్పాలి అంటే, ఒక శంఖం మంగళప్రదంగా ఉంటుంది. శంఖం నిత్యం పూజ చేస్తాం, శంఖంతో అభిషేకం చేస్తాం. శంఖాన్ని పరమశివుడు కూడా పట్టుకుంటాడు. నేను అదే మీతో చెప్పింది. ఈశ్వరుడికి నామరూపాలు లేవు కాబట్టి ఆయన ఏ రూపంతో ఏదైనా పట్టుకుంటాడు. నా దృష్టిలో పరమశివుడే తిరుమల కొండ మీద ఉన్నాడు. తిరుమల కొండ మీద ఉన్న వెంకటేశ్వరుడే శ్రీశైలంలో శివలింగంగా ఉన్నాడు. తప్పించి నాకు వెంకటాచలంలో వెంకటేశ్వరుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు కాడని నేను చెప్పను. ఆయనే ఈయనగా ఉన్నాడు. అందుకే అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే రెండు శ్రీశైలాలే. ఎందుకో తెలుసా అండి? భవిష్యోత్తర పురాణంలో మాట ఉంది. యశోద కృష్ణావతారంలో వెళ్ళి కృష్ణుడిని అడిగింది, కృష్ణ నిన్ను పెంచి పెద్ద చేశాను, నీకు ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, నేను ఒక్క కళ్యాణం చూడలేదు, నీ కళ్యాణం చూడాలనుంది, నేను ఎలా చూడగలనని అడిగింది ఆవిడ. అడిగితే ఆయన మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే, నాకు నీ కళ్యాణం చూడాలనుంది, ఎలా అంటే ఆయన అన్నాడు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం. భవిష్యోత్తర పురాణం. శ్రీశైలంలో నీ కోరిక పూర్తి చేస్తానమ్మా అన్నాడు. శ్రీశైలం అంటే ఇప్పుడు మనం ఏ శ్రీశైలం చెప్తున్నాం? శ్రీశైలం అంటే మన దృష్టిలో కర్నూలు జిల్లాలో మల్లికార్జున స్వామి అన్నది శ్రీశైలం కాదు. శ్రీశైలే పూరయిష్యామి అంటే ఇప్పుడు తిరుమలై అంటున్నాం కదా మనం. తిరు ద్రవిడ భాషలో శ్రీ, మలై కొండ, శ్రీశైలము శ్రీశైలం ఆయన సంస్కృతంలో చెప్పాడు, అంతే తేడా. నామరూపాలకి భాషకి అంటి పెట్టేసుకుంటే ఇదిగో ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాద్ అనంతరం, నీ కోరిక తిరుమల కొండ మీద తీరుతుంది. కాబట్టి పద్మావతి కళ్యాణంలో యశోదకిచ్చిన మాట పూర్తి చేయడం కోసమే యుగమైపోయినా ఆయన గుర్తు పెట్టుకుని యశోదమ్మని వకులమాతగా తీసుకొచ్చి వకులమాత ఆధ్వర్యంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం చేయించుకుని లోకానికంతటికీ కలియుగంలో నేను పాఠం చెప్పాలి. వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతాయి, అమ్మని నాన్నని చూసేవాడు ఉండడని, అమ్మని చూడడం, అమ్మ చేతి అన్నం తినడమే ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యమని చెప్పడానికే మా ఇంట్లో మా అమ్మగారు ఉంటున్నారండి కాదు, మా నాన్నగారింట్లో మా అమ్మగారింట్లో నేను ఉంటున్నాను, నేను మా అమ్మగారికి అన్నం పెడుతున్నాను కాదు, మా అమ్మగారి చేతి అన్నం నీ తింటున్నానంట నేర్చుకోరా అని చెప్పడానికే వకుళమాత ఇప్పటికీ వంటశాలలోకి చూస్తుంటుంది వెంకటాచలంలో. ఆయనే రాత్రి వేళ వెళ్ళి లక్ష్మితో సహా వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టి పడుకుంటాడు. అసలు నన్ను అడిగితే వెంకటాచలంలో వెంకటేశ్వరుడి పాదములు పట్టుకుంటే కోరిక తీరుతుందా, పద్మావతి అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే కోరిక తీరుతుందా అంటే నేనంటాను వకుళమాత కాళ్ళు పట్టుకుంటే బాగా తీరుతుందంటాను. ఎందుకో తెలుసా అండి? అమ్మ మాట కాదండి ఆయన, ఆవిడ కోసం అవతారమే ఇచ్చాడు. ఏరా కాకినాడ నుంచి కోటేశ్వరరావు అన్ని మాటలు తిరుగుతున్నాడు, వాడిని ఏదో పాపం చూడరా, వాడికి చాలా ఎక్కువ పాపం ఉంది వాడికి, ఆ పాపాన్ని తీయరా, సరేలేమ్మా నువ్వు చెప్తున్నావు కదా తప్పకుండా దగ్ధం చేసేస్తాను ఆ పాపాన్ని అంటాడు. కాబట్టి అమ్మ మాట ఎంత గౌరవించాలో, అమ్మని ఎంత నెత్తి మీద పెట్టుకోవాలో, అమ్మా నాన్నగారింట్లో తానెలా ఉండాలో, అమ్మని మా ఇంట్లో ఉంచుకుంటున్నానని ఎందుకు అనకూడదో, అసలు లోకానికి మొదట పాఠం నేర్పినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం.
కాబట్టి ఇక్కడ శ్రీశైలం కరచరణాదులతో ఉంది, కింద శ్రీశైలం అంటే తిరుమల. అక్కడ కరచరణాదులతో ఉన్న మూర్తిని ఉపాసన చెయ్యడం మొదలుపెట్టి ఉపాసనలో మెట్లెక్కడం మీరు నేర్చుకుంటే కరచరణాదులు లేని అరూపరూపిని ఉపాసన చేయడం వస్తుంది, పైకెడితే శ్రీశైలం వస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు యోగతారావళి చేస్తే శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదాహమలతా పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలో నా మనస్సు ఎప్పుడు లయమైపోతుందో అంటారు. శ్రీశైలంలో తొందరగా మనోలయం అవుతుంది అని. అసలు శంకరాచార్యుల వారు క్షేత్రాల పేర్లు ఎత్తరు శ్లోకాల్లో. అటువంటి శంకరాచార్యుల వారు శివానంద లహరిలో సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటూ ఆయన సంధ్య ఖచ్చితంగా 50 శ్లోకాలు దాటగానే 100లో సంధ్య మధ్యలోకి వచ్చింది కాబట్టి ఆయన సంధ్యారంభ విజృంభితం అంటూ పుస్తకం మధ్యలో 51వ శ్లోకం దగ్గరికి వస్తోంది కాబట్టి సంధ్య కాదు, 2 ఊపిరిల మధ్యలో సంధ్య. అసలు ఈ శివుడు ఎక్కడుంటాడో తెలుసా అండి? ఇక్కడే ఉన్న శివుడు 2 వాక్కుల మధ్యలో 2 ఊపిరిల మధ్యలో ఉంటాడు ఆయన. మీరు చూడండి, 2 వాక్కుల మధ్యలో ఏముంది? మౌనం ఉంటుంది. నేను ఒక వాక్యాన్ని చెప్పి ఇంకో వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఈ 2 వాక్యాలకి మధ్యలో కించిత్ మౌనం వస్తుంది. ఆ కించిత్ మౌనం సమయాన్ని మీరు పరిశీలించండి, సభంతా మౌనంగా ఉంటుంది. కానీ అది శబ్దంగానే మీకు కలిసిపోతుంది. ఎందుకంటే ఆ వాక్కుల యొక్క ఉరిపిడికి, ఆ వేగానికి మీరు దాన్ని వాక్కుగా స్వీకరిస్తారు. కానీ 2 వాక్కుల మధ్య మౌనం సంధ్య, 2 ఊపిరిల మధ్య మౌనం సంధ్య. రాత్రికి పగటికి మధ్యలో సంధ్య, పుస్తకం మధ్యలో సంధ్య 50 శ్లోకాలు దాటిన తర్వాత. అందుకని ఆ సంధ్య శివుడు. అందుకని సంధ్యారంభ విజృంభితం అని శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారంటే అంత తేలిగ్గా ఏమనరు ఆయన. అటువంటి శంకర భగవత్పాదులే శ్రీశైలం గురించి అంత గొప్పగా చెప్పారు. భవిష్యోత్తర పురాణంలో స్వామి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అంటూ తిరుమల క్షేత్రాన్ని శ్రీశైలం అన్నాడు. ఇప్పుడు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి అయితే మీకు ఇలా నిలువుగా నిలబడి ఉంటాడు. అది అమ్మవారు కానివ్వండి, సుబ్రహ్మణ్యుడు కానివ్వండి, గణపతి కానివ్వండి, వినాయకుడు కానివ్వండి, లేకపోతే పరమశివుడే సాకారంగా నిలబడనివ్వండి, ఇలా నిలబడితే ఆది అంతము మీకు తెలుస్తుంది. ఎక్కడ వరకు ఉన్నాడండి అన్నాను అనుకోండి, ఇదిగో ఇక్కడ వరకు ఉన్నాడండి. కింద ఎక్కడ వరకు ఉన్నాడండి? ఇదిగో పద్మపీఠం మీద పాదాలు పెట్టుకుని ఉన్నాడు, ఇక్కడ వరకు ఉన్నాడండి. ఇది శివలింగానికి చెప్పండి అలా ఎక్కడ వరకు ఉందో, ఎక్కడ వరకు కిందకుందో. దాని ప్రధానం ఏమిటి? అందుకే శివలింగం పెరుగుతూ ఉంటే ఆపుతూ ఉంటారు. శివలింగం మీకోసమని ఇంకా ఆగిపోతుంది తప్ప అది యథార్థమునకు ఉపాసనా క్రమమునందు పెరిగిపోయినదే. వెంకటాచలం కిందనే కపిలలింగం ఉంది. కపిలలింగం ఎక్కడది? కపిలేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేస్తాం. ఆ కపిలేశ్వర స్వామి వారు ఎక్కడి వారో తెలుసా అండి? పాతాళలోకంలో కపిల మహర్షి పూజ చేశారు ఆయన. పాతాళలోకంలో ఉన్నటువంటి శివలింగం కపిల మహర్షి ఒకప్పుడు పాతాళంలోంచి భూమండలం మీదకి వచ్చారు శేషశైలం దగ్గరికి. ఆయన వస్తుంటే ఆయన వెనక ఈ శివలింగం కూడా పెరిగి పెద్దదై వచ్చింది. కిందనున్న భోగవతి గంగానది ఆయనతో పాటు పైకొచ్చి అక్కడే కపిలతీర్థంలో పుష్కరిణిగా వచ్చి నిలబడింది. నిలబడినట్టే ఈయన నిలబడ్డారు కపిల మహర్షి. అది మాత్రం ఆగలేదు, వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతోందన్న మాటకు అర్థం ఏంటంటే దానికి ఎప్పుడూ అర్జంతములు లేవని. అది పెరిగిపోతోంది. ఇప్పుడు అలా వెళ్ళిపోతే మీరు మాంసనేత్రంతో దాన్ని చూడ్డానికి, అభిషేకం చేయడానికి, పూజ చేయడానికి కుదరదు. కాబట్టి అనుగ్రహాన్ని ఈశ్వరుడు ఇంకొకళ్ళ రూపంలో ఇస్తాడు. కామధేను వచ్చి తన కాలి డెక్క ఆయన మీద పెట్టి మా వర్ధస్య, ఇక పెరగవద్దు అని. అందుకని ఆయన కపిల మహర్షి చేత కృతయుగంలో పాతాళంలో పూజింపబడి తదనంతర కాలమునందు పైకొచ్చి కామధేనువు చేత పెరగవద్దు అని ప్రార్థన చేయబడినవాడు కనుక ఆయనకి కపిలేశ్వరుడు అని పేరు. ఈ కార్తీక మాసంలోనే పర్వదినాల్లో ప్రత్యేకించి పౌర్ణమి తిథి నాడు మధ్యాహ్నాన్నే దశనాడికాహ,
కేవలం ఒక్క 10 నిమిషాలు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి సర్వ తీర్థములు కూడా కపిల తీర్థాన్ని ఆవహిస్తాయి. ఎందుకంటే అక్కడ స్నానం చేస్తే ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త తీర్థములలో స్నానం చేసిన ఫలితం ఇవ్వడానికి ఈశ్వరుడు భక్తవత్సలుడై ఇచ్చినటువంటి అవకాశం అది. సరే, ఇప్పుడు శివలింగము ఆద్యంతములు లేనిది. ఆద్యంతములు లేనిది అన్న మాటలో చెనకబడడం అనేటటువంటి ప్రశ్న లేనిది. ఆయనే కాదు, ఈశ్వరా అని పిలవబడినవాడు చెనకబడడు. ఆయనని ఎవ్వరూ సంహరించలేరు. కాబట్టి శత్రువు అన్నవాడు లేడు. ఆయనకి శత్రువు లేడు, కానీ ఆయన శత్రువు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది మీరు పట్టుకోవాలి. ఆయనకి శత్రువు ఎప్పుడూ లేడు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. ఆయనకి హంసతూలిక తల్పము ఒకటే, గడ్డిపరిచి పడుకోమంటే ఆ శయ్య ఒకటే. ఆయనకి మిత్రుడు లేడు, ఆయనకి శత్రువు లేడు. ఆయనకి అన్నీ సమానమే. కానీ ఈశ్వరుడు శత్రువు ఎవరికి? అలాంటి భావన పెంచుకున్నవాడికి కదండి. ఎవడటువంటి భావన పెంచుకున్నాడో వాడికి ఆయన శత్రువు, ఆయనకి వాడు శత్రువు కాడు. కాబట్టే అయ్యయ్యో పాడైపోతున్నాడు రా వీడి భావన పెట్టుకుని వీడిని కూడా ఉద్ధరిద్దామని ఆయన ఉద్ధరిస్తాడు. అందుకే సనాతన ధర్మంలో సంహార ప్రక్రియ కారుణ్యమో, లేకపోతే ఈశ్వరుడు కూడా చంపేస్తాడు అని మీరు అన్నారనుకోండి, ఆయనకి కార్పణ్యం వచ్చి కూర్చున్నట్టు. అప్పుడు ఆయన యందు పూర్ణ కారుణ్యం ఉందని కానీ, ఆయన శుద్ధ సత్వస్వరూపుడని కానీ అసలు మీరు ఈశ్వర తత్వమును ప్రతిపాదన చేయలేరు. అది ఎవరి ఎందైనా సరే. అసలు ఈశ్వరుడు శుద్ధ సత్వగుణము కలిగినటువంటి వాడు, లేదా ఆయన గుణాతీతుడు. ఆయనకు అసలు శత్రుమిత్ర పరిజ్ఞానమే లేదు. ఆయనకు అందరూ సమానమే అన్న మాట మీరు చెప్పడం కుదరనే కుదరదు. రామచంద్రమూర్తి రావణాసురుడి మీద కోపం పెట్టుకుని చంపేశాడు అని మీరు రామాయణం చెప్పారనుకోండి, అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు. ధర్మం కోసం చంపేశాను అని ఆయనే కబురు చేశాడు సీతమ్మ తల్లికి. ఆయనకి ఏం కావాలంటే ఎప్పుడూ ధర్మమే. ఈశ్వరుడు ఎక్కడున్నా ధర్మమును మాత్రమే అడుగుతాడు. నువ్వు ధర్మంగా ఉన్నావా, నీ వెంట ఉంటాడు. నువ్వు ఆయన పట్ల శత్రుత్వం వహించడం అంటే వేదం మీద ధర్మం మీద నువ్వు శత్రుత్వాన్ని పెంచుకోవడం. నువ్వు లోకాన్నంతటినీ పాడి చేస్తే ఆయన ఏం చెయ్యాలి? ధర్మాన్ని లోకాన్ని రక్షించడం కోసం, మిగిలిన వాళ్ళు పాడైపోకుండా ఉండడం కోసం వీడిని చంపేయవలసి ఉంటుంది కదండి. అంటే మీ ఒంట్లో పుట్టినటువంటి కురుపునే డాక్టర్ గారు కోసి తీసేసినట్టు. కాబట్టి మొదట మీరు అంగీకరించవలసిన సత్యం ఏమిటంటే ఈశ్వరుడికి శత్రువు లేడు. ఈశ్వరుడి యందు శత్రుభావన పెట్టుకున్నా ఈశ్వరుణ్ణి చంపగలిగిన వాడు లేడు. ఆయన చేతిలో మడిసిపోవలసిన వాడే తప్ప. కాబట్టి అసలు ఆయుధం అన్నది సంహార ప్రక్రియ కొరకు కాదు. ఆయన హుంకారంతో చంపగలడు. ఆయన సృజించి ఎలా కావాలంటే అలా దాన్ని పట్టుకుని ఆయన చంపేయగలడు. హనుమ రామాయణంలో ఒక మాట అంటారు, అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అంటూ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం. నాకు ఆయుధాలు అక్కర్లేదు. నేను రాళ్లతో కొట్టేస్తాను, పాదాలతో తొక్కేస్తాను, మోకాళ్లతో పొడి చేస్తాను, మోచేతులతో పొడి చేస్తాను, అరిచేతులతో మర్దిస్తానంటారు. అలాగే చంపేశారు కూడా. తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్ అంటారు మహర్షి సుందరకాండలో. ఏది నాకు అక్కర్లేదన్నారో ఆయన అలాగే ఆయుధం పట్టకుండా చంపేశారు సుందరకాండలో. కొన్ని లక్షల మంది రాక్షసులు. హతైర్నాగైశ్చ తురగైర్ భగ్నోక్షైశ్చ మహోరథై అతైశ్చ రాక్షసై ధూమి రుద్ధమార్గా సమంతతః అన్నారు మహర్షి చోట. నిత్తుటి ఏర్లు కట్టింది. కాబట్టి ఈశ్వరుడు సంహార ప్రక్రియ కొరకు మాత్రమే ఆయుధము పట్టుకోవలసిన అవసరము లేనివాడు. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, మీకు ఈశ్వరుడు ఆయుధాలు పట్టుకుంటాడు, శంఖం పట్టుకుంటాడు, చక్రం పట్టుకుంటాడు, ఎందుకు పట్టుకుంటాడో అవగాహన లేదు. ఉత్తినే అలా చెప్పడమే అవుతుందంతే. ఆ తత్వ పరిశీలనమే జన్మ ప్రయోజనమును పండిస్తుంది. మరైతే ఎందుకు పట్టుకోవాలి? అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి ఈ ప్రశ్న అడిగింది పరమశివుణ్ణి. ఎప్పుడూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోకమునకు తెలియవలసిన విషయాన్ని పార్వతీదేవే అడుగుతుంది శంకరుణ్ణి. ఆయన పార్వతీదేవికే చెప్తాడు. ఎందుకు చెప్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. అసలు ముందు ధర్మం ఏమిటంటే ఇంట్లో భార్యకి తెలియంది ఊళ్ళోకి చెప్పకూడదు.
కాబట్టి ఇంట్లో యజమానో పని చేస్తున్నాడంటే భార్యను సంప్రదిస్తాడు, ఆవిడని అడుగుతాడు. 2, ఆవిడ జీవులందరినీ ఉద్ధరించడం కోసం కారుణ్య స్వరూపిణి కనుక ఆమె ఎరుపు రంగే అసలు రాగము, బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆవిడ యొక్క ప్రేమయే ఆవిడ యొక్క అందము. మీకు నేను చాలా మార్లు ఇక్కడ కూడా చెప్పాను ఉపన్యాసంలో, భగవంతుని యొక్క అందము అంటే భగవంతుని యొక్క ప్రేమయే. అందుకే నాన్నగారికి అమ్మకి అందం ఏమిటో తెలుసా అండి? రూపము కాదు. నాన్నగారికి అమ్మకి అందం, నాన్నగారి ప్రేమ అమ్మగారి ప్రేమే నాన్నకి అమ్మకి అందం. మా నాన్నగారిని ఎందుకు ప్రేమిస్తాడు? అందంగా ఉన్నారని ప్రేమిస్తారేటి? అలా అయితే పక్కింటి వాళ్ళ నాన్నగారు చాలా అందంగా ఉన్నాడు అనుకోండి, మీ నాన్నగారిని ప్రేమించడం మానేస్తారా? లోకంలో ఒక ధూర్త మాట ఉంటుంది, అసలు ఆ మాట కూడా అనకూడదు ఎవరు. అందుకని నేను ధూర్త మాట అన్నా. నా భార్య కన్నా వారి భార్య బాగుంది అన్నాడు అనుకోండి, అంతకన్నా నీచమైన మాట ఇంకోటి లేదు. ఆ మాట నోటి వెంట రాకూడదు. పోని అలా అన్నవాడు ఉన్నాడు ఎక్కడో. మా అమ్మగారి కన్నా వీళ్ళ అమ్మగారు బాగుంటారని ఎవరన్నా అంటారా? మా నాన్నగారి కన్నా వాళ్ళ నాన్నగారు బాగుంటారంటారా? అనరు. మీ నాన్నగారే మీకు ఎక్కువ, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఎక్కువ, అంతే. నేను యథార్థ సంఘటన ఒకటి చూశానండి. ఒకప్పుడు నేను అన్నవరం నుంచి తిరిగి వస్తున్నాను పాదయాత్రలో. ఆ పాదయాత్ర వెడుతున్నాను. రోడ్డు పక్కన కూలి పని చేసుకునేటటువంటి ఒక ఆవిడ, నల్లగా ఉంది ఆవిడ, పాపం కాయ కష్టం చేసి ఊయల రోడ్డు పక్కన చెట్టు కట్టి అందులో పసిపిల్లాన్ని పడుకోబెట్టింది ఆవిడ. నేను అనుకోవడం ఆవిడికి ప్రసవమై గట్టిగా ఓ 15 రోజులు కూడా అయిందో లేదో, కానీ రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. ఆవిడ రోడ్డు మీద కూలిగా పనిచేస్తోంది. ఆవిడ గబగబా వచ్చి ఆ పిల్లాడు ఏడుస్తుంటే ఆ చెట్టు కింద కూర్చుని పాలిస్తోంది. నేను నడిచి 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 బడలిపోయి నేను కూర్చున్నాను. ఆవిడ గబగబా వచ్చి ఆ పిల్లాడిని తీసుకుని పాలిస్తోంది. ఇంతలో మరి ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియదు, కారులో వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఆ చెట్టు కిందే పలహారాలు తిందామని ఆగారు. కారులోంచి అన్నీ తీసుకుని పెట్టుకున్నారు. ఆవిడ చాలా నల్లగా ఉన్నారు, ఆ పిల్లాడి తల్లి, కానీ ఆ పిల్లవాడు బంగారంలా మెరిసిపోతున్నాడు. అలా పుట్టకూడదని ఎక్కడుంది, వాడు బంగారంలా ఉన్నాడు. ఈవిడ పాలిచ్చి ఆ పిల్లాడిని పడుకోబెడుతుంటే ఆ కారులో వచ్చిన ఆవిడికి పిల్లలు లేరు. ఆవిడ ఈ పిల్లాడిని చూసి మురిసిపోయి వచ్చి ఎత్తుకని ఇలా 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 ఎంతో సంతోషపడిపోతుంది. అబ్బోయ్ ఎంత బాగున్నాడో, ఎప్పుడు పుట్టాడు, అయ్యయ్యో ఇలా పడుకోబెట్టేసావి ఏంటి అని ఆవిడ మాట్లాడుతోంది. వీడు క్యార్ 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 ఏడుస్తున్నాడు. ఆవిడ పిల్లాడిని ఆవిడకి ఇచ్చేసింది. వెంటనే వాడు ఏడు పాపేశాడు. నేను వెంటనే జగన్మాతని తలుచుకుని నమస్కారం చేశాను. ఎందుకో తెలుసా అండి? ఈవిడ పట్టు చీర కట్టుకుంది, కారులో వచ్చింది, ఒంటికి పరిమళ ద్రవ్యాలు రాసుకుంది, కొప్పు నిండా పువ్వులు పెట్టుకుంది, ఏసీ కారులో వచ్చింది, సుక్క చెమట పట్టలేదు, ఒళ్ళు యోజనగంధిలా సువాసనాభరితంగా ఉంది. ఎంతో ప్రేమైకమూర్తి, కన్న తల్లిగా బిడ్డనెత్తుకుంది. ఏమిటి వాడికి కష్టం? వాడు అందాన్ని, ఆ పరిమళాల్ని, ఆ పువ్వుల్ని, ఆ ఒంటి రంగుని, ఆవిడ ఐశ్వర్యము వాడికి అక్కర్లేదు. నల్లగా ఉందా, చెమట పట్టిందా, రోడ్డు మీద కూలి చేస్తోందా, మా అమ్మ అన్నం తిందా తినలేదా, మా అమ్మ ఒంటికి ఎంత ధూళి కొట్టింది వాడికి అనవసరం. అమ్మ చేతి స్పర్శ వాడికి అందం. అది అమ్మతం కదా, అది అందం, అది సౌందర్యం. అందుకని శంకర భగవత్పాదులు సౌందర్య లహరి అన్నారు. అది అమ్మ అందం కాదు సౌందర్యం అంటే, అమ్మ భావనయే అందం. కాబట్టి అమ్మతనం అందం అంటే పార్వతీదేవి అందగత్తే అంటే దాని అర్థం పార్వతీదేవి బాహ్యంలో ఎంత అందంగా ఉంటుందండి అని కాదు దాని ఉద్దేశం. నీ తల్లే నీకంతంగా ఉంటే ఆ బ్రహ్మకీట జనని అయిన పార్వతీదేవి ఎంత అందగత్తే అయి ఉండాలి అమ్మతనంతో. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఆవిడ అందాలు చూడవలసిన వాడెవరు? ఒక్క శివుడు. కామీశజ్ఞాత సౌభాగ్యమార్దవోరు ద్వయాన్విత, మహాకామేశ్వరుడికి మాత్రమే తెలిసిన ఊరువుల సౌందర్యం. ఒక్క కామేశ్వరుడే ఆవిడ ఒంటి సౌందర్యాన్ని, ఆ రంగుని, ఆ కాంతిని, ఆమె సోయగాల్ని చూసి మురిచిపోతాడు. అది నీ పని కాదు, నువ్వు కొడుకువి. నీకు ఆవిడ జగజ్జనని, ఆయనకి శివకామ సుందరి. అందుకని ఆవిడ అక్కడ శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి. ఇది తత్వం. ఇది నువ్వు అమ్మ అని నిలబడగలిగితే సౌందర్య లహరి. ఆ అమ్మ అందం. అది నాన్నగారిగా శివుడు అందం. నాన్నగారిగా నీకు శివుడు అందం అయితే అప్పుడు ఆయన చేతిలో ఆయుధం నీకు ఎందుకు పనికొస్తుంది?
మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ సభలో నేను నమ్మినంత వరకు ఈశ్వరుడి మీద విరోధం పెట్టుకున్న వాళ్ళు కానీ, ఈశ్వరుడి మీద కక్ష పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు కానీ లేరు. ఈశ్వరుని యందు భక్తితో బతుకుతున్న వాళ్ళే ఉన్నారు. ఒకవేళ ఏదైనా దోషాలున్నా వాటిని ఈశ్వరుడు తీసేసి మమ్మల్ని చక్కగా ప్రవర్తించేట్టు చెయ్యాలని కోరుకుంటున్న వాళ్ళే ఉన్నారు. మీకు నేను ఆయుధాల గురించి చెప్పవలసిన అవసరం ఎందుకు అసలు? మీకోసం కాదుగా అప్పుడు అది. ఆయుధం ఆయన శత్రువు అనుకున్న వాడి మీద ప్రయోగించవలసి వస్తే నేను ఈ 7 నామాలు చెప్పవలసిన అవసరం మీకు లేదు కదా, అక్కర్లేదు, విడిచిపెట్టేసేయచ్చు. లేదు, నేను మీకు చెప్పాలి అంటే భక్తులకు కూడా దానివల్ల ఏదో ఉపకారం ఉండాలి కదా. ఆయుధానికి 2 ప్రయోజనాలు ఉంటాయి. బాహ్యంలో బాగా గుర్తుపెట్టుకోండి, శత్రువుని నిరోధించుట, తనను రక్షించుకొనుట. అలాగే ఈశ్వరుడి చేతి ఆయుధం ఆయన పట్ల శత్రుత్వం పెంచుకున్న వాళ్ళని నిగ్రహించడానికి, ఆయన పట్ల భక్తి పెంచుకున్న వాళ్ళ భక్తి ఉద్దీపింపచేయడానికి, 2గా ప్రకాశిస్తుంది. అందుకే అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో ఈ రహస్యాన్ని చెప్పాడు. ఆయన అన్నాడు, పార్వతి, లోకమంతా కూడా శీతోష్ణ సంఘాతము. ఎంత గొప్ప మాట అండి! ఈ ప్రపంచమంతా చల్లతనము, వేడి, ఈ 2 యొక్క కలయిక. ఈ 2 కలిసి ఉండకపోతే ఈ ప్రపంచము లేదు. అందుకని వేడి కలయిక ఉంటాయి. మీకు దీనికి తేలిక ఉదాహరణ ఏమిటో తెలుసా అండి? నేను పెద్ద విచారణ చేసి మీకు చెప్పక్కర్లేదు. పగలు రాత్రి, ఇవి 2గా వేడి చల్లతనానికి గుర్తులు. పగలు రాత్రి ఎందుకు వచ్చేట్టు చేశాడు ఈశ్వరుడు? సూర్యోదయ సూర్యాస్తమయాలని మనం అంటాం. ఆయన కాదు ఉదయించి అస్తమిస్తున్నది. ఆయనకి ఎదురుగుండా భూమి వెడితే సూర్యోదయం, ఆయన నుంచి చాటుకు వెడితే సూర్యాస్తమయం, చీకటి. ఇప్పుడు ఈయన సూర్యుడు అనుకోండి, ఎదురుగుండా ఉన్న గుండ్రంగా ఉన్నది. ఈ సీతాఫలం పండు ఇది భూమి అనుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఎదురుగుండా వచ్చిందనుకోండి, ప్రకాశం, వెలుతురు. ఇది ఇలా తిరిగిందనుకోండి, భూమి. ఇప్పుడు ఆయనకి ఎదురుగుండా ఉండకుండా ఆయనకి వెనక్కి వెళ్ళింది ఏమిటవుతుంది? చీకటి. ఎదురుగుండా వచ్చింది వెలుగు. మళ్ళీ ఇది ఇలా తిరిగింది అనుకోండి, ఇటు వెలుగు, ఇటు చీకటి. మళ్ళీ ఇది ఇలా తిరిగింది అనుకోండి, ఇటు వెలుగు, ఇటు చీకటి. అంతేగా? మనకి పగలైతే అమెరికాకి చీకటి, అమెరికాకి చీకటి అయితే మనకి పగల. ఇది ఎందుకు వచ్చింది? భూమి తిరగడం వల్ల వచ్చింది. ఎవరు తిప్పుతున్నారు? మీరా, నేనా? కాబట్టి ఆయనే తిప్పుతున్నాడు. ఆయన ఎందుకు తిప్పుతున్నాడు? తిప్పడం ఆపేసి భూమిని అలా ఉంచేశాడు అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, కొంతమందికే పగలుంటుంది, కొంతమందికే చీకటి ఉంటుంది. ఇప్పుడు చీకటి ఉన్న వైపు వాళ్ళకి నీళ్ళు ఇంకవు, పగలున్న వాళ్ళకి నీళ్లు ఉండవు. నీరు ఎక్కువైపోయిన వైపు మునిగిపోతుంది, నీరు తక్కువైపోయిన వైపు ఎడారైపోతుంది. ఈ లోకము నిలబడుతుందా అసలు? అందుకని తిప్పాడు ఆయన సూర్యుడి చుట్టూ. ఎంత కారుణ్యమూర్తి మీరు ఆలోచించండి. ఇదొక్కటి చాలదా మీరు ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలనిపించడానికి? ఈ ఒక్క ఉపకారం చాలదా? ఏమో 6:30కి ఎందుకు ఉపన్యాసం మధ్యాహ్నం 12కి పెట్టకూడదా? ఇలా కూర్చోగలరా మీరు? కూర్చోలేరు కదా. ఇప్పుడైతే చల్లగా ఉంది. ఇది చల్లతనం, వేడి, 2 యొక్క సంఘాతముగా నడుపుతూ ఉంటాడు ఈశ్వరుడు. ఇలా నడపడంలో పార్వతి, చల్లగా ఉన్న వాటినన్నింటినీ నేనే విష్ణు స్వరూపంతో భరిస్తాను, వేడిగా ఉన్న వాటిని ప్రత్యేకంగా శివస్వరూపంతో పట్టుకుంటాను. చల్లతనం, వేడితనం కలిపి శివుడిగా పట్టుకున్న ఆయుధముల చేత భక్తుల యందు రక్షణ చేస్తూ ఉంటాను, భక్తిని ఉద్దీపింప చేస్తూ ఉంటానని చెప్పాడు. అందుకే ఆయనే విష్ణువు, విష్ణువే శివుడు. అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ, యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి. ఈశ్వర, శివుని యొక్క హృదయము విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. ఎన్నడూ నాకు శివకేశవుల మధ్య భేదము కనిపించని రీతిలో నా జీవితము కొనసాగుగాక అని మనం అడుగుతాం. ఇప్పుడు
శివుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధాలన్నీ వేడికి సంబంధించినవి. అందుకే పైకి చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఈ లోకములన్నింటినీ మహాప్రళయములో తనలోకి తీసుకోవాలి కాబట్టి కించిత్ రౌద్రముగా ఉన్న వాటిలా కనపడతాయి పైకి. త్రిశూలమును చూసినా మీరు, దాని పేరే శూలము, త్రిశూలము. ఒక శంఖానికి పూజ ఉన్నట్టు ఒక త్రిశూలానికి పూజ ఉండదు లోకంలో కదండి. ఒక గండ్రగొడ్డలి, మీకు ఒక తులసిమాలకో లేకపోతే చేత్తో పట్టుకునేటటువంటి ఒక కమండలానికో ఉన్నంతగా పూజనీయత ఒక గండ్రగొడ్డల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేయరు. కానీ పరమశివుడు పట్టుకునేవి పైకి వేడిగా ఉండేటట్టుగా, వేడిగా ఉండడం అంటే నిజంగా భౌతికంగా వేడిగా ఉండడం కాదు, మీరు చూడ్డానికి అమ్మో అవి మాకెందుకండి బాబు, మేమేం పట్టుకుంటాం, మేమేం చేస్తాం వాటితోటి, మాకెందుకు అనేట్టుంటాయి. నేను మీకు ఓ చిన్న వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని ఇచ్చి పూజ చేసుకోండి అన్నాను అనుకోండి, మీరు తీసుకెడతారు. నేను ఇంత త్రిశూలాన్ని ఇచ్చి మీకు పెట్టుకోండి అన్నాను అనుకోండి, మీరు రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి ఏమంటే త్రిశూలం ఇంట్లో పెట్టుకుంటే దాన్ని పూజ ఎలా చేయాలో ఏమిటో అంటున్నారు, ఇంట్లో ఉంచుకోనండి ఏమైనా గుళ్ళో వదిలేనా అండి అంటారు. చాలా మంది శివాలయాల్లో మీరు వెళ్ళి చూస్తే ఏ గుళ్ళో చూసినా ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలతో తీసుకొచ్చి వదిలేసినవి ఎన్నో కనపడుతుంటాయి మీకు గుళ్ళల్లో. ఎందుకని? అది మీకు ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో, తీసుకొచ్చి వెంటనే పెట్టుకోవలసినటువంటి దానిగా కనపడదు. కానీ మీరు తత్వ విచారణం చేస్తే దాని శక్తి ఏమిటో బయటకు వస్తుంది, ఎందుకు మిమ్మల్ని ఉద్ధరిస్తుందో మీకు అర్థమవుతుంది. అందుకు కాదు శివాష్టోత్తరంలో ఆయుధాల గురించి వినవలసి వచ్చింది, లేకపోతే ఆయుధాల గురించి వినడం ఎందుకండి? శత్రువులు కానప్పుడు, మీ ఎందు అధర్మ భావన లేనప్పుడు, ఈశ్వరుణ్ణి శత్రువుగా భావించినప్పుడు మీకెందుకు ఆ ఆయుధాల గురించి కాదు. ఇప్పుడు మీరు అసలు ఆయుధము అన్న దాని యొక్క కోణాన్ని మీరు తెలుసుకోగలిగారు అని నాకు ఒక నిశ్చయాత్మకమైన భావన. మొదటి ఇది ఆయన పట్టుకున్నారు అని శివాష్టోత్తరంలో ప్రస్తావన చేసింది ఏది? శూలపాణి అంటే ఆయన శూలమును పట్టుకున్నారు. శూలము త్రిశూలమే. త్రిశూలము ఎలా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో. త్రిశూలం ఎలా ఉంటుంది అంటే 3 కొనలతో 3గా ఉండి ఒకటి ఆధారముగా ఉంటుంది కాబట్టి దానికి త్రిశూలం అని పేరు. ఆయన పైన ఉన్న 3 పట్టు కూర్చోడిలాగా ఇలా మధ్యలో ఉన్నటువంటి కర్ర లాంటి దాన్ని పట్టుకుంటాడు. దీనికి ఇక్కడ ఒక కొన, ఇక్కడ ఒక కొన, ఇక్కడ ఒక కొన, మధ్యలో కొన బాగా పైకుంటుంది, అటు ఇటు ఉండేటటువంటి కొనలు చిన్నవిగా ఉంటాయి. దానికి ఆధారము ఒకటి ఉంటుంది. 3 కొనలకి ఆధారము మాత్రం ఒకటే, అందులోంచి 3 కొనలు వచ్చాయి. మీరు బాగా పట్టుకోవాలి. త్రిశూలమునకు 3 చేసి అతికించారనకూడదు. ఇదే పైకి వచ్చేటప్పటికి ఇలా 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 అయింది. ఈ 3 కలిసిపోయి కిందకు వచ్చేస్తే శివుడి చేతిలో ఉంటే గుండ్రంగా ఉంటుంది, 3గా ఉండదు. శివుడి చేతిలో ఉంటే ఒక్కటి, పైకొచ్చి చూస్తే 3, అది త్రిశూలం కదండి. ఏమిటి త్రిశూలం అని అడిగారు. భక్తులకు ఎలా పనికొస్తుంది, ఇది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా అండి. ఆయుధం పనికి రావడం అంటే ఏమిటండి, అదేమిటండి అని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఒక మాట చెప్తే అసలు బాగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు మీరు. కామము మీకు మంచిదా అని నేను అడిగాను అనుకోండి, వెంటనే ఏమంటారు? మీకు కామం ఉండాలని కోరుకుంటున్నారా అని అడిగితే అబ్బో వద్దండి. నేనంటాను ఈశ్వరుణ్ణి పొందాలన్న కామము మీకు ఉండాలని కోరుకుంటున్నారా? తప్పకుండా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు కామము దోషమా? ఈశ్వరుణ్ణి పొందాలన్న కోరిక తప్ప. మీకు కోపం ఉండాలని కోరుకుంటున్నారా అని నేను అడిగాను అనుకోండి, మాకొద్దు అంటారు మీ అందరూ. కోపం మీద కోపం ఉంటే ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, ఈ కోపం పోదా నాకని కోపం. ఇప్పుడు ఆ కోపం మంచి కోపమేనా? మంచి కోపమే. పాశము కడుతుంది, అమ్మవారి చేతిలో పాశం మిమ్మల్ని భక్తితో కడుతుంది. భక్తి అన్నది మీకు ఇస్తుంది, ఇచ్చి పాదాల దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పుడు పాశం మంచిదేనా? మంచిదే. అంటే ఆయుధము మీకెలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది భక్తులైన వారికి, అది దాని యొక్క లక్షణం. ఇప్పుడు శివుడి చేతిలో ఉండేటటువంటి త్రిశూలం త్రైగుణ్యం శూలమేతస్య, 3 గుణములు, 3గా ఉన్నవన్నీ, 3గా కనపడుతున్నవన్నీ 3 కాదు ఒక్కటే, 3గా కనపడేటట్టు చెయ్యడమే మాయ.
మూడుగా కనపడడానికి కారణం ఏంటంటే మాయ. మూడు కాదు ఒకటని ఎప్పుడు తెలుస్తుందంటే శివానుగ్రహం కలిగితే మాయపోతుంది. అందుకే సృష్టి స్థితి లయ మీరు వినుంటారు. మూడు అని నేను అన్నాను కదండి, మూడుగా కనపడి ఒకటిగా మారిపోవడం అని కదా నేను అన్నాను. చూడగానే త్రిశూలము, అదే శూలము కానీ త్రిశూలము మూడుగా కనపడుతోంది. ఎందుకు కనపడుతోంది? మూడు కొనలు కనపడుతున్నాయి. కానీ శివుడి చేతిలో పట్టుకునేది మూడు కొనలు కాదు, ఒకటే. ఇప్పుడు ఇది మూడు ఎందుకయింది? సృష్టి స్థితి లయ మూడు తానే చేయగలడు. ఇప్పుడు మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. సృష్టి అంటే పదార్థమును కొత్తగా ఒక విషయాన్ని సృజించడం, తయారు చేయడం. స్థితి దాన్ని కొంతకాలం ఉంచడం. లయ కలిపేయడం. పుట్టించి ఉంచి కలిపేస్తే దాన్ని సృష్టి స్థితి లయలంటారు. ఈ మూడు ఎప్పుడూ మీకు పైన కనపడుతుంటాయి, తెలుస్తుంటాయి. ఇది పుట్టింది తెలుస్తుంది, దానికి ఒక చచ్చిపోయిన తేదీ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఉన్నది స్థితి ఉన్నది. ఈ మూడు అలా తిరుగుతూనే ఉంటాయి. ఎన్నాళ్ళు? శివమాయ పోనంతకాలం. అంటే వాడు పుడుతూనే ఉంటాడు, ఉంటూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు, పుడుతూ ఉంటాడు, ఉంటూ ఉంటాడు, చస్తుంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహతం సారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. పుడుతుంటాడు, పోతుంటాడు, పుడుతుంటాడు, పోతుంటాడు, అదే పని. లోపల ఉన్న జీవుడు ఇన్ని కోట్ల జన్మలెత్తిన తర్వాత ఇందులోకి వచ్చాడు అనుకుంటున్నారు. గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు ఏనుగు ఉపాధిలోకి వచ్చే ముందు 1,00,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం వెట్లోకదే ఈశ్వరా అంటాడు. 1,00,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి. ఆ ఏనుక్కి భార్యలు 10 లక్షల కోట్ల మంది. ఆయన గుర్తుంటారా? అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే ఏనుగుకి అని కాదు, జీవుడికి ఎన్ని జన్మలెత్తాడో జన్మలెత్తినప్పుడల్లా ఓ భార్య ఉంది. ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఉపాధిలో ఉన్న జీవుడు ఇందులోకి రాకముందు ఒక ఆవు అయి ఉండుంటే, ఒక ఎద్దు అయి ఉండుంటే దీనికి ఆవు రూపంలో ఒక భార్య ఉంది. ఇది ఒక మగదోమ అయి ఉన్నప్పుడు దీనికి ఒక ఆడదోమ భార్య అయి ఉంది. ఇది ఒక కోడి పుంజుగా ఉన్నప్పుడు, కోడి పుంజులో ఉన్నప్పుడు దీనికి ఒక కోడి పెట్ట భార్యగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చాక ఆవిడ భార్యగా ఉంది. అలా తిరుగుతూనే ఉంది. ప్రయాణానికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? విరామాన్ని కోరుకుంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి నేను చెప్పే విషయాన్ని. ప్రయాణము ఎప్పుడూ ప్రయాణము. ఎంత సౌకర్యం మీకు ఇవ్వండి, మీకు ఇష్టం ఉండదు. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే 3 పూట్ల అడిగి మరీ మీకు ఆహార పదార్థాలు పెట్టినా ఏమంటారంటే, అబ్బా ఇంటి పట్టున చారు అన్నం తిన్నా చాలండి, 20 రోజులు అయిపోయింది ఇల్లు వదిలి ఎప్పటికవుతుందో, ఇంటికి వెళ్ళి హాయిగా అబ్బాయి ఎప్పుడు కూర్చుంటామో అంటారు. ప్రయాణము విరామమును కోరుకుంటుంది తప్ప అలా తిరుగుతూ ఉందాం అనుకోడు. ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అంటుంటాడు. విశ్రాంతి స్థానం కాబట్టి ఇంటికి వెళ్ళిపోతానంటాడు. మీరు చూడండి, విరామమును కోరుకోవడం జీవ లక్షణం. జీవుడికి విరామం ఎప్పుడు అసలు? శరీరం మారి శరీరంలోకి వెళ్లే లోపలని మీరు అనుకుంటున్నారేమో. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలో ఏమన్నాడో తెలుసా అండి? శరీరమును వదిలి శరీరం మారడం ఎటువంటిదంటే, తల్లి పసిపిల్లవాణ్ణి ఇలా తొడ మీద పడుకోబెట్టుకుని కుడివైపు ఉన్నటువంటి స్తన్యంతో పాలిస్తూ ఉంటుంది. ఈ స్తన్యంలో పాలైపోయాయని గ్రహించిన తల్లి ఈ పిల్లవాడిని ఇటు తిప్పి ఇటు తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యంతో పాలిస్తుంది. తల్లి కుడి తొడ మించి పిల్లవాడిని ఎడం తొడ మీదకి మార్చుకుని ఎడమ స్తన్యాన్ని నోట్లో పెట్టేటటువంటి విరామము ఎటువంటిదో, ఈ శరీరము వదిలి ఇంకో శరీరంలోకి మారడం అలాగే ఉంటుంది అంతే. అందుకని పెద్ద విరామం ఏమి ఉండదు దానికి. కానీ నిజమైన విరామం ఎప్పుడు? ఇక మళ్ళీ శరీరములోకి వెళ్లకుండా ఉన్నప్పుడు. అది ఎప్పుడు? ఈశ్వరుడు యందు కలిసిపోయినప్పుడు. కాబట్టి అసలు విరామం కావాలి నాకన్నా తాపత్రయం ఎప్పుడు ఉండాలి? మనుష్య జన్మలో ఆ ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఈ పైన కనపడేటట్టుగా ఉంచిన 3 కాకుండా ఆయన చేతిలో ఉన్న 1 చూస్తే మీకు ఒకటి జ్ఞాపకానికి వస్తుంది. ఇప్పుడు ఈ 3టికి ఆధారమైన శూలం ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు కొంత కనపడకుండా దాచాడా లేదా? మీరు ఒక్కటి జాగ్రత్తగా పట్టుకోండి. నేను అసలు ఇది కనపడకుండా ఇలా పట్టుకున్నానండి.
ఇప్పుడు ఈ కిందకి ఈ పైకి ఈ మధ్యలో కలిసి ఉంటే కదా దీని మీద ఈ మూడు ఉండడం. ఈ మధ్యలో ఈ ముక్క లేదనుకోండి, దీనికి లేకపోతే నేను చేయి తీస్తే ఏమవుతుంది? ఇది ఈ మూడు ఒకటిగా పడిపోతుంది, ఈ ఒకటి ఒకటిగా పడిపోతుంది, విడిపోతాయి. ఇది ఒకట్లోంచి వచ్చిన మూడు కాదు. అప్పుడు ఇలా పట్టుకుంటే కనపడకుండా దాచాడు కదా, దీన్ని తిరోధానము అంటారు. అంటే ఈశ్వరుడు కనపడకుండా నామరూపాత్మకమైనటువంటి జగత్తు మాత్రమే కనపడుట. దీనివల్ల ఇంద్రియ సుఖాలు అరిషడ్వర్గాలు అన్నీ అక్కడ పుడతాయి. ఎందుకని నామరూపాలు వచ్చాయి? మా ఆవిడ, నా పిల్లలు, నా ఇల్లు, నా పంచ, నా లాల్చి. ఇదే మధుకైటభులు అంటే. మధుకైటభులు అంటే ఎవరో అనుకోకండి, తత్వాన్ని చూడండి. మధువు ఒక్కటే తేనె చుక్క. కీటములెన్ని, చీమలు ఎన్ని వస్తాయి? ఒక్క తేనె చుక్క కోసం ఎన్ని చీమలు వస్తాయి? పుట్ట కింద పట్టేస్తాయి చుట్టూ. ఒక్క మధు చుక్క కోసం, ఒక్క మధువు యొక్క బిందువు కోసం అనేకమైన కీటకములు పట్టినట్టు ఒకే నేనును ఆశ్రయించి ఎన్నో నాదిలుంటాయి. నేను, నా లాల్చి, నా ఉత్తరీయం, నా పంచ, నా మోటార్ సైకిలు, నా ఉద్యోగం, నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా ఫ్యాను, నా టేబుల్, నా కుర్చీ, నా సర్టిఫికెట్లు, నా చదువు, నా ఉపన్యాసం, నా క్యాసెట్లు. ఒక నేనికి ఎన్ని నాదులున్నాయి? ఇదే మధుకైటములు అంటే. కాబట్టి ఇది తిరోధానము. అయ్యయ్యో, ఈ నేను ఆ నేను అన్ని నేనులు కలిపి ఒకటే నేను, ఉన్నదంతా కలిపి అదే. ఆ పట్టుకున్నవాడు ఉన్నాడే వాడే, అదొక్కటే. ఇది ఎరుకలోకి వచ్చిందనుకోండి, అనుగ్రహము. అదే పంచకృత్యపరాయణ అంటారు అమ్మవారిని. ఈ తిరోధాన అనుగ్రహములు ఇచ్చేవాడు ఎవరంటే ఆయనే, ఆ పరమశివుడే ఇస్తాడు. ఆ పరమశివుడు జ్ఞానం ఇచ్చాడనుకోండి, అంతటా శంకరుడే కనపడతాడు. శంకరుడు కనపడనటువంటి ప్రదేశం మీకుండదు. అవ్వయార్ కైలాసానికి వెళ్ళింది. అవ్వయార్ కైలాసానికి వెళ్ళడం కూడా చాలా విచిత్రమైనటువంటి విషయం. తమిళ దేశంలో అవ్వయార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అవ్వయారు పూజ చేసుకుంటోంది. ఆవిడ నేను పెళ్ళవకుండా చాలా మందికి తల్లిని కావాలంది. అన్నందుకు గణపతి ఏం చేశారో తెలుసా అండి? ఆవిడ ద్రవిడ దేశానికి అంతటికీ తల్లిని చేశారు. అవ్వయార్ అవ్వయార్ అంటారు. ఆవిడ అందరికీ తల్లి ఆవిడ తమిళ దేశంలో. ఆవిడ కూర్చుని వినాయకుడిని పూజ చేసుకుంటోంది. చేరరాజు సుందరనాయనారు ఇద్దరు వచ్చి అన్నారు, మేము గుర్రాల మీద కైలాసం వెడుతున్నాం, వాళ్ళకి ఆ శక్తి ఉంది, మేము వెడుతున్నాం, నువ్వు రా అన్నారు. అంటే ఆవిడంది, నేను రాను, నేను గబగబా పూజ చేయను, నేను గణపతికి ప్రశాంతంగా పూజ చేసుకుని వస్తాను, ఉంటారా వెళ్ళిపోతారా అంది. నువ్వు ఎలా వస్తావు, రా, మేము వెళ్ళిపోతున్నాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అంతా పూర్తి చేసి గణపతిని అంది, అయ్యా నీ కోసం నేను ఉండిపోయాను పూజ కోసం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, నన్ను కైలాసం చేరుస్తావా అంది. అలాగే అవయారని గణపతి ఏం చేశారంటే తొండంతో పట్టుకుని ఇలా అన్నారు. ఆవిడ కైలాసంలో కూర్చుంది. ఆవిడ శంకరుడి దగ్గర కూర్చుంటే ఆవిడ ఈ వినాయకుడు కూర్చోబెట్టినప్పుడు ఆవిడేం చేసిందంటే పరమశివుడి వైపు పృష్ఠభాగం పెట్టి అలా ముందుకు చూస్తూ కూర్చుంది. గబగబా శివపార్షదులు వచ్చి అన్నారు, తప్పమ్మా అలా పృష్ఠభాగం పెట్టకూడదు, ఆయన వైపుకి తిరిగి కూర్చుని ఎదురుగుండా కూర్చోకూడదుగా, ఓ పక్క కూర్చుని పృష్ఠభాగం ఆయన వైపుకి లేకుండా కూర్చోవాలి. ఆవిడంది, శివుడు లేని వైపు నా పృష్ఠభాగం మీరే పెట్టండి. అది ఎటు తిప్పుతారు? ఎక్కలేడు శివుడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అంటాడు కాళహస్తి మహాత్యంలో తెనాల మహానుభావుడు ధూర్జటి. అంతా కలిపి శివలింగంగా ఉంటే, అంతటా శివుడు ఉంటే మీరు ఇంకటి ఎటువైపు ఆయనకి పృష్ఠభాగం లేకుండా పెట్టి కూర్చోగలరు? అసలు ఉన్నది శివుడే. అయితే ఇది నోటితో చెప్పడం కాదు, అలా అంతటా శివుడు కనబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతే ఆ స్థితిలో ఏమవుతుందంటే తాను కూడా శివుడే అవుతుంది. తాను శివుడి కన్నా వేరుగా ఉండే అవకాశం ఉండదుగా. అప్పుడు తనయందు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, మినహాయింపు ఏం లేదు, ఆయన ఇంట్లో లేడడానికి ఏం లేదు, అంతా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తాను కూడా బ్రహ్మమునందు ఒకటైపోతాడు.
ఈ బ్రహ్మమునందు ఒకటైపోతే దీన్నే శంకరాచార్యుల వారి భక్తిలో ఎలా అవ్వాలో చెప్తూ అంకోలం నిజ బీజ సంతరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుచ్యుచ్యతే అంటారు. ఈశ్వర కదిలి 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 చిట్ట చివరి స్థితికి వెళ్ళేటప్పటికీ నది సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోతాడు. నది ప్రవహించినంతసేపు వేరు, సముద్రంలో కలిసిపోతే ఇంకా తీపి నీరు కానీ నది పేరు కానీ నదీ జలాలు కానీ ఉంటాయా? కలిసిపోయింది సముద్రంలో. తీగగా చెట్టు కల్లుకున్నా కూడా తీగ చెట్టు వేరువేరుగా కనబడతాయి. భార్యాభర్తగా ఒకరినొకరు మనసులు ఒకటైనా వేరువేరుగా కనబడతారు. నది సముద్రంలో సంగమించిపోతే ఇంకా వేరుండవు, నామరూపాలు కూడా లేవు, కలిసిపోయింది. అలా శివభావన చేత అంతటా శివుణ్ణి చూస్తూ చివరికి తాను శివుడై శివుడిలో కలిసిపోవడమే అనుగ్రహం. అప్పుడు ఇక మళ్ళీ పుట్టాడు. ఇది ఇవ్వగలను అని చెప్పడం త్రిశూలం పట్టుకోవడం. ఇప్పుడు త్రిశూలం శత్రువుల మీదకా భక్తుల కోసం కూడానా? అందుకది శూలపాణి కాదు, అదొక్కటే అని మీరు అనుకుంటున్నారా? ఆయన 3 గుణములను సృష్టిస్తాడు లోకంలో. అసలు జీవులందరూ మాయయందు తిరగడానికి కారణమైనది ఏదో తెలుసా అండి? త్రిగుణములే. కేవలం 3 గుణముల వలనే మాయా. ఇప్పుడు నేను దుప్పటి, నేను ఈ పంచ అన్నాను అనుకోండి, కోటేశ్వరారు మీరు పంచ మీరే ఉంచుకోండి, మేమందరం సభలోంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు అలా కూర్చుంటే తలకొక్క దారం పట్టుకెడతాం అని మీరు అన్నారనుకోండి. సరే, పంచ తీసుకెళ్ళిపోకండి సుమా, అందరూ తలో దారం తీసుకోండి అని నేను అన్నాను అనుకోండి. మీరు వరుస క్రమంలో వచ్చి ఒక్కొక్క దారం పట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి. బహుశా మీలో ఆఖరి వారు వెళ్ళిపోయేటప్పటికీ నా ఒంటి మీద పంచ ఉండదు. ఎందుకని? పంచ ఒకటి, దారములొకట. తంతువులందు చేలము విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు నొప్పునట్టి అంటారు పోతన గారు భాగవతంలో. ఆయనే ఇలా కనపడుతుంటాడు నామరూపాలుగా, ఉన్నది ఆయనే. దారములే పంచ అయినట్టు, దారములు లేని పంచ లేనట్టు ఈశ్వరుడు లేని జగత్తు లేదు. కానీ మరి జగత్తు ఎలా కనబడుతోంది? పంచ అని ఎలా కనబడుతోంది? వీటన్నింటినీ ఒక అమెరికకి తెచ్చి దీనికి అంచు పెడితే దీన్నో 5 చోట్ల నొక్కి కట్టుకుంటే ఇదో పంచలా కనబడుతోంది. అలా ఈశ్వరుడు మాయని సృష్టి చేసేటప్పుడు 3 గుణములను వదిలిపెడతాడు. వాటికే సత్వ రజ తమో గుణములని పేరు. వీటి గురించి మహాభారతంలో ఆ మార్కండేయ మహర్షి ధర్మవ్యాధుడికి అద్భుతమైన బోధ చేస్తాడు. అసలు ఈ గుణములు ఏమిటో, వీటి మాయ ఏమిటో, వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలో చెప్తాడు ఆయన. సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 దొంగలే. నేను ఇప్పుడు ఈ గుణములన్నిటి గురించి పెద్ద ఉపన్యాసం చెప్పే కన్నా రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్తే మీరు పట్టేసుకుంటారు. సత్వము, రజస్సు, తమస్సుల్లో సత్వము మంచిదిలా కనిపిస్తుంది, కానీ అది మీకు సత్వగుణం ఉత్తరక్షణ ఉపకారం చేసేసి ఈశ్వరుల్లో కలపగలిగింది కాదు. అది ఎందుకో తెలుసా అండి? అది కూడా దొంగే. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రామకృష్ణ పరమహంస చాలా గొప్పగా చెప్పేవారు ఆఖ్యానం త్రిగుణముల మీద. ఒక వ్యాపారస్తుడు ధనాన్ని జాగ్రత్తగా మూట కట్టుకుని నడుము కట్టుకుని అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. 3 దొంగలు పసిగట్టారు. అరణ్య మధ్యంలో పట్టుకుని ఆయన చెట్టు కిందకి తీసుకెళ్ళి ఆయన దగ్గర ఉన్నదంతా ఊడ్చేసుకున్నారు. ఈ డబ్బంతా లాగేసుకున్నారు. ఆయన కుయ్యో ముర్రో అని ఏడుస్తున్నాడు. వీళ్ళ డబ్బంతా తీసేసుకుని 3 వెళ్ళిపోతుంటే ఒక ఆయన అన్నాడు, ఒరే వీడిని విడిచిపెడితే వీడు ఇవ్వాలో రేపో ఎల్లుండో ఎప్పుడో అప్పుడు వీళ్ళ ఊరు చేరుకుని రక్షక భటులకి మనం ఇలా ఉంటామని చెప్తాడు. వాళ్ళు పట్టుకుంటారు. అంతా దోచేసుకున్నాం, అసలు ఇలా ఉంచడం ఎందుకురా, చంపేద్దాం అన్నాడు. అంటే రెండో ఆయన అన్నాడు, పోన్లే మనమేమిటి, మనకి పుట్టే పిల్లల వరకు తినడానికి కావలసినంత డబ్బు వాడి దగ్గర దొంగతనం చేశాం, చంపేయడం ఎందుకు పాపం, ఓ పని చేద్దాం, చచ్చిపోతే వాడి కర్మ, బతికితే వాడి అదృష్టం. ఈ 2 చేతులు తీసి ఈ 2 కాళ్ళకి వేసి గట్టిగా కట్టేద్దాం, కట్టేసి ముడేసేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక కదలలేడు, తాకడానికి కూడా కుదరదు, కాళ్ళు చేతులు కలిపి కట్టేశాం కాబట్టి అలా పడి ఉంటాడు. అయినా వీడు వాళ్ళ ఊరు వెళ్ళాడు అనుకో, వాడు అదృష్టం. అంటే మన సంగతి ఏమిటో తెలిసిందిగా, మన గురించి చెప్పడి. ఒకవేళ వీడు కదలలేడు కాబట్టి పులొచ్చి తినేసింది అనుకో, వాడి కర్మ, మనం చంపేయడం ఎందుకు? అదో గొప్ప వేదాంతం చూడండి. అంటే మొదటి వాడు అన్నాడు, ఒరే ఇదేదో బాగుందిరో కట్టేయండి అన్నాడు.
ఇప్పుడు ముగ్గురు కలిసి మూడో ఆయన ఏమీ అనలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిశారు, తాడు తీసుకొచ్చారు, కాళ్ళు చేతులు కలిపి కట్టేశారు. ఇంకా పాపం ఆయన మాట్లాడడానికి ఏం లేదు, నోట్లో శుభ్రంగా బట్టలు కుక్కేశారు, అలా పడున్నాడు. కుయ్యి అనడానికి లేదు, కయ్యి అనడానికి లేదు, కదలడానికి లేదు. ముగ్గురు కలిశారు, డబ్బులు ఆయన ఎదురుగుండానే పంచిపెట్టేసుకున్నారు, ముగ్గురు గుర్రాలు ఎక్కారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఓ గంటకి ఏమీ మాట్లాడినాయని తిరిగి వచ్చాడు. ఒరే, నీ దగ్గర చాలా డబ్బు దొంగతనం చేసేసానురా, ఇంకా నీ ప్రాణాలు ఇప్పటికే సగం చచ్చిపోయి ఉంటాయి, హడిలిపోయి, ఇంకా నువ్వు బతుకున్నావు అదృష్టం. నేను నీకు ఒక్క ఉపకారం చేస్తాను, నిన్ను మీ ఊరిళ్ళే దారి వరకు తీసుకెళ్లి వదిలేస్తాను. పాపం ఇలా ఉంటే చచ్చిపోతావు, ఎలా అయినా క్రూర మృగాలన్నా చంపేస్తాయి, అన్నం నీళ్లు లేకైనా చచ్చిపోతావు, కాబట్టి రా అని తాళ్ళు విప్పేసి ఇప్పుడు ఈయన బలాఢ్యుడు, ఆయన హడిలిపోయి ఉన్నాడు. ఈయన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆయన దగ్గర ఆయుధాలు లేవు. మెల్లిగా దారి చూపించి అరణ్యంలో రాజమార్గం వరకు తీసుకెళ్లి, ఇక ఈ రోడ్డు ఎక్కి నుంచి చెయ్యట్టు బస్సో కారో వస్తుంది, ఎక్కి మీ ఇంటికి పోన్నాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా ముగ్గురు దొంగల్లో నువ్వు చాలా ఉత్తముళ్ళ కనపడుతున్నావు, నాకు డబ్బు ఇచ్చేయక్కర్లేదులే, ఈ రహదారి మీద ఎక్కి 4 అడుగులు వేస్తే మా ఇల్లు వస్తుంది, రా మా ఇంటికి వచ్చి కొంచెం ఏమైనా మంచి తీర్థం పుచ్చుకుని ఇల్లు, నన్ను వదిలిపెట్టావు అంతే చాలన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు మంచి తీర్థమే ఇచ్చావో పానకమే ఇచ్చావో తర్వాత మాట, ఆ దారి ఎక్కానో నన్ను పోలీసులు పట్టుకుంటారు, కాబట్టి నేను రాకూడదు ఇంకా పైకి, నువ్వు వెళ్ళు అని ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇందులో చంపేద్దామన్నాడే వాడే తమోగుణం. చంపడం ఎందుకురా, కట్టి వదిలిపెట్టేద్దాం, ఉంటే ఉంటాడు పోతే పోతాడన్నాడే అది రజోగుణం. దారి చూపించి అడవిలోకి వెళ్ళిపోయాడే అది సత్వగుణం. దారి చూపించి వెళ్ళిపోయిన వాడు దొంగ కానివాడా? దొంగే కదండి. సత్వము రజస్సు తమస్సు 3 అలా ఉంటాయి, ఇవే ఎప్పుడూ మారతాయి. దీన్నే ఉపనిషత్తు ఎంత గొప్పగానూ చర్చ చేస్తుంది ఈ మూడిటి మీద. ఎప్పుడు చూడండి మారిపోతుంటాయి ఇవి, ఎప్పుడు ఒక్కలా ఉండదు. అందుకే కాసేపు పూజ చేసుకుంటున్నానంటాడు, అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఏదో స్తోత్రం చేసుకుంటూ ఉంటాడు, ఏదో చదువుకుంటూ ఉంటాడు, ఏదో పూజ చేసుకుంటూ ఉంటాడు. అలా ఉన్నాడని మీరు ఆయన అలా ఉంటాడు అనుకుంటున్నారా? పూజ చేసుకుంటూ ఉండగా అరే మనం అలా కాదు, కానీ ఏమిటో మనం ఈ పూజ గది ఇంత చిన్నది ఇలా కట్టించేసుకున్నాం, ఆ ఎదురింటి ఆయన ఏమో చక్క పూజ గది అలా కట్టించుకున్నాడు, ఆయన ఏమో తలుపు అలా పెట్టించుకున్నాడు, మనం ఇలా పెట్టించుకున్నాం, మనం ఇలా పెట్టించుకోకుండా అలా పెట్టించుకోవాల్సింది, ఇప్పుడు మాత్రం తలుపు మార్చేసుకుంటే ఏమవుతుంది, కానీ తలుపు మారిస్తే ఇప్పుడు బోల్డంత ఖర్చు అవుతుందేమో, ఇప్పుడు ఈ తలుపు ఎవడు పుచ్చుకుంటాడు మళ్ళీ ఇదంతా డబ్బులు ఇది అయిపోతాయి, ఏమిటో నాకు బుర్రలేదు. సత్వగుణంలోంచి ఎందులోకి వెళ్ళాడు, రజోగుణంలోకి వెళ్ళాడు, ఏదో కోరిక పట్టుకున్నాడు. ఇప్పుడు కాసేపటికి ఏం చేస్తారు, నన్ను తరచూ అడుగుతూ ఉంటారు, ఏమంటే జపం చేస్తే నిద్ర వస్తుంది ఏం చేయమని. చాలా నిజాయితీతో కూడిన ప్రశ్న అండి, వాళ్ళు చాలా నిజాయితీతో అడిగారు, నవ్వకూడదు. మనం ఎప్పుడూ అలా నిద్రపోని వాళ్ళలా నవ్వకూడదు, అందులో మనము ప్రథమలమే. కాబట్టి ఆ జపమాల పట్టుకుని పాపం ఏదో జపం చేద్దాం అనుకుంటాడు, అలా జపం చేస్తుంటాడు, కళ్ళు మూసు కూర్చున్నాడో నిద్రపోతున్నాడో తెలియదేమిటి గురువుగారికి, తెలుస్తుంది. ఆ తల ఊపు చెప్పేస్తుంది నిద్ర వస్తున్నప్పుడు. తమోగుణం, నిద్రపోతాడు. చూడండి, బస్సు ఎక్కినా నిద్ర, రైలు ఎక్కినా నిద్ర, కారు ఎక్కినా నిద్ర, నిలబడినా నిద్ర, కూర్చున్నా నిద్ర, పురాణం వింటూ నిద్ర. వాడికి చెప్పే అదృష్టం లేదు కాబట్టి చెప్తూ నిద్రపోడు, అంతే తేడా. చెప్తే కూడా నిద్రపోతాడేమో మరి. అంత నిద్ర, అది తమోగుణం. సత్వగుణం ఏమిటో తెలుసా అండి, నిర్మలంగా ఉంచుతుంది కాసేపు, కానీ నిర్మలంగా ఉంచింది కదా అని అది మిమ్మల్ని ఏమి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి ఈశ్వరుల్లో కలిపేస్తుంది అనుకోకండి, నిర్మలంగా ఉంచుతుంది అంతే. దీన్ని కూడా దాటిపోతే శుద్ధ సత్వం అంటారు, అది త్రిగుణాతీత స్థితి అంటారు. ఈ 3 గుణములను దాటుతాడు. కానీ మీకు మీరే పరిశీలనం చేసుకోవాలి, అనుద్వేగంగా ఉద్వేగపడిపోకుండా మీరు ప్రశాంతంగా ఉల్లాసంగా ఎప్పుడు ఏదో కోరిక పెట్టుకోకుండా తృప్తిగా నాకేది లేదు అన్న సంతోషంతో మీరు చిరునవ్వుతో ఒక రోజులో ఎంతసేపు ఉండగలుగుతూ ఉంటారు అని మీ మనసుని మీరు పరిశీలనం చేశారనుకోండి. ఇవన్నీ కాళ్ళు చేతులకు ఉండవు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? మనసుకుంటాయి ఈ జాడ్యాలన్నీ. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మొదలుపెట్టారనుకోండి, ఓ రోజు ఎందుకంటే ఓ గంట ఎందుకంటే 5 నిమిషాలు మీరు 5 నిమిషాలు ఎందుకంటే 1 నిమిషం, 60 సెకండ్ల సమయం ఇస్తున్నాను, ఎట్టూ వెళ్లకుండా అలాగే ఉండు అని మీ మనసుని చెప్పారనుకోండి, 10 సెకండ్లు ఉండి వెళ్ళిపోతుంది. అక్కడ 10 సెకండ్లు ఉంటే చాలా గొప్ప, ఉండదు అది 2 సెకండ్లు ఉండి వెళ్ళిపోతుంది.
దానికి అది అలవాటు, అది అలా తిరుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయి ఇంకో దాన్ని దేన్నో పట్టుకుని ఇక్కడ కూర్చుంటాడు, కానీ వ్యగ్రత పొందేస్తుంటాడు, లోపల ఊగిపోతుంటాడు. ఎందుకని దేన్నో పట్టుకున్నాడు. దానివల్ల కోపం అన్నా వస్తుంది, ప్రీతి అన్నా కలుగుతుంది. కొడుకు గుర్తొస్తే సంతోషం, కోడలు గుర్తొస్తే దుఃఖం. నాకు కాదు, నా కొడుక్కి పెళ్ళవలేదు. చాలా మంది విషయం నేను చెప్తున్నాను. పాము చుట్టం, పడగ విరోధం. కాబట్టి అలా ఉంటే అవి లోపల ఉన్నప్పుడు మీరు బయట ఎక్కడ మిమ్మల్ని సహస్రదీపాలంకార సేవలో వెంకటాచలంలో తీసుకెళ్లి మిమ్మల్ని కూర్చోబెట్టాను అనుకోండి, నేను కూర్చోబెడితే మీరు ఉద్యోగపడిపోకుండా ఉంటారేంటి? లోపల అల్లర్లన్నీ పెట్టి కూర్చుంటే. ఇలా ఈశ్వరుడు కనపడ్డాడు అనుకోండి, మీరు సత్వగుణంలో ఉంటే అలా చూస్తూ ఉంటారు. వెంటనే మీరు చూడండి, సహస్రదీపాలంకార సేవ చూస్తున్న వాళ్ళల్లో 99 మంది ఆయన ఇలా మొదటి ఊపు ఊగుతాడు. ఈశ్వర, మా అబ్బాయికి తప్పకుండా ఉద్యోగం వచ్చేట్టు చూడు. ఇలా ఆయన ఒక ఊగు ఊగేటప్పటికి రజోగుణం, ఆయన ఇలా వెళ్ళేటప్పటికి తమోగుణం, మళ్ళీ ఇలా వస్తే సత్వగుణం, ఇలా లేస్తాడు. ఆయన ఊగుతున్నాడు. వాడు పాపం జన్మాంతరానికి 10 ఏళ్ల తర్వాత కొండకొచ్చాడు. వాడేదో సహస్రదీపాలంకార సేవ చూస్తున్నాడు. నువ్వు చూస్తూ కూర్చుంటే అయిపోతుందిగా, నీకు మనసు ఉందిగా, దాని మీద ముద్ర వేసుకోవచ్చుగా. ఎలా ఊగుతున్నాడో కాదు, వీడికో దిక్కుమాలిన సెల్లోటు ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు, వీడి సెల్లుతో పుట్టినట్టు. వీడు పురాణానికి వెళ్ళనివ్వండి, గుడికి వెళ్ళనివ్వండి, గోపురానికి వెళ్ళనివ్వండి, పడుకోనివ్వండి, నించోనివ్వండి, ఆఫీస్కి వెళ్ళనివ్వండి, బస్సు ఎక్కనివ్వండి, దేవాలయంలోకి వెళ్ళండి, ఇది మాట్లాడుతున్నవాడే. మోటార్ సైకిల్ మీద ఎడుతూ ఓ చేత్తో మాట్లాడుతున్నవాడే, కారులో వెడుతూ స్టీరింగ్ వదిలేసి మాట్లాడుతున్నవాడే, రోడ్డు పక్కన మాట్లాడుతున్నవాడే, సైకిల్ మీద వెళ్తూ మాట్లాడుతున్నవాడే, హాస్పిటల్లో మాట్లాడుతున్నవాడే. ఎనస్థీషియా ఇస్తే తప్ప వాడు మాట్లాడకుండా ఉన్నాడు చెల్లపట్టు. ఇప్పుడు వాడు ఆ సహస్రదీపాలంకార సేవ చూడనివ్వడు. వీడు లేచి మొదలెడతాడు. ఇంకా అది వచ్చిందో చచ్చిందో ఈశ్వరుడికి తెలియాలి. వీడు మాత్రం ఫోటోలు తీసేయాలంటే ఏమయ్యాడు వాడు? ఆయనని తన కెమెరాలో బంధించేసుకోవాలి. రజోగుణంలోకి వాడు వెళ్ళిపోయాడా లేదా? ఆయన ఊగడం దేవుడు ఎరుగు, నీ ఊగి ఎంత ఉందో చూసుకో లోపల. కాబట్టి మీకు సహస్రదీపాలంకార సేవకి వెళ్ళి ఇలా చెయ్యట్టు కూర్చుంటే వెంకటాచలంలో ఎంతమంది భక్తులు ఉన్నారో మీకు అర్థమైపోతుంది. పైకి ఇన్ని బోడిగుళ్ళు చేయించుకుంటే ఎవడకు కావాలి? గొరుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఒక ఆధునిక కవి. ఇంకొకటి గురించి ఆలోచించడం అన్నదే నీకు లేదు, ప్రశాంతంగా ఉందామన్న ఆలోచనే నీకు లేదు. ఇంకా సత్వగుణం నీకేమిటి ఉపకారం చేస్తుంది? రజస్సులోకి జారిపోతుంటావు, రజస్సులోంచి తమస్సు, తమస్సులోంచి సత్వం, సత్వంలోంచి రజస్సు, రజస్సులోంచి సత్వం, సత్వం మళ్ళీ తమస్సులోంచి రజస్సు. ఎప్పుడు 3 కొండల మీద తిరుగుతాడు. ఇదే త్రికూటాచలం మీద గజేంద్ర మోక్షం అంటారు. 3 శిఖరాలే ఉన్నాయంటారు. 3 శిఖరాలే ఉన్నాయి, అక్కడే ఏనుగులు తిరుగుతాయంటే కారణం ఏంటంటే సంసారమునందు మగ్నమైపోయిన వాడు ఊర్ధముఖ చలనం చేయలేడు. ఏనుక్కి కష్టం ఏమిటంటే దాని బరువే. లోకంలో చీమైనా కొంచెం ఎగురుతుందేమో కానీ ఏనుగు ఎగరలేదు. ఎందుకు ఎగరలేదంటే ఏనుగా ఎగురు అన్నారు అనుకోండి, అది ఎగరదు. ఎందుకు ఎగరదంటే దాని ఒళ్ళు బరువు దానికి, అందుకని ఎగరలేదు. మనకి లోపలంత సంసారం, అందుకని మనం ఊర్ధముఖ చలనం చేయలేము. అది గజేంద్ర మోక్షం అంటే. కాబట్టి ఇప్పుడు ఈ గజేంద్ర మోక్షణ కథలో ఎగరలేని ఏనుగు ఎటువంటిదో మనం కూడా అంతే. త్రికూటాచలం మీద ఏనుగుంది కాదు, మనమే. ఎప్పుడు సత్వం రజస్సు తమస్సు, తమస్సు రజస్సు సత్వం, సత్వం రజస్సు తమస్సు, తమస్సు రజస్సు సత్వం, ఆ మూడింటిని తిప్పి 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 అనుభవించి అనుభవించి అలిసిపోయి నిద్రపోతాడు. అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? ఆ మనసు ఆత్మలోకి వెళ్ళిపోయింది, సుషుప్తి ఎందు. ఉరే ఎన్ని జన్మలెత్తినా ఈ మూడే నీకు. మీరు చూడండి, చలికాలంలో మార్నింగ్ వాక్ వెళ్ళి అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కుక్క వీధి చివరి ఎక్కడో పడుకుంటుంది. నిన్నటి వరకు మీరు ఇలా మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఊరుకుంటుంది. మరి చలికాలం వచ్చిందిగా, ఈయనకేమో పరిశం పడుతుంది. పరిశం పడితే కంఠం పోతుంది. కంఠం పోతే ఉపన్యాసాలు 30 రోజులు ఒప్పుకున్నాడు. అందుకని ఓ మంకీ క్యాప్, ఓ స్వెక్టర్ ఇన్ని వేసుకుని ఈయన బయలుదేరతాడు. బయలుదేరగానే దానికి ఆ చివరి నుంచి పడుకుంటుంది. అది పడుకుందంటే అది తమోగుణంలో ఉంది. దానికి ఒరే ఆ సందంతా అది కొనుక్కున్నట్టు, వీళ్ళందరికీ అదే ఇల్లు కట్టించినట్టు, వీళ్ళందరూ వెర్రాళ్ళు పాపం, ఆస్తులు దాచుకోవడం వీళ్ళకి రాదు, నేను ఉండకపోతే ఏమైపోతారో అనుకుంటుంటుంది. అనుకుని అట్నుంచి వాడు బయటికి దిగాడు అనుకోండి, వీడు ఎవడో కొత్తగా ఉన్నాడు, బావున అక్కడి నుంచి పరిగెత్తుకుని ఇక్కడికి వస్తుంది. మీరు వెంటనే నిజస్వరూప ప్రదర్శనం చేసి నిలబడ్డారనుకోండి, ఏమో ఆగితే ఆగుతుంది, ఉద్యోగంలో పడితే పడుతుంది చీకట్లు.
అది మీ అదృష్టాదృష్టముల మీద ఆధారపడి ఉంటుంది. కుక్కకి దానికి అంతే, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఎవరిని చూడండి లోకంలో ఎక్కడ చూడండి ఈ మూడిటి మధ్యే సయ్యాటలాడుతుంటారు. అసలు ఈ మూడిటిలోంచి సాధన చెయ్యగా 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 ఈ మూడుగా మారినది ఉందే శుద్ధ సత్వగుణం, అది నా చేతిలోకి అందుతుంది. నిన్ను నేను తీసుకోగలను, ఈ మూడిటి నుంచి పైకెత్తుతాను. మెల్లిగా 24 గంటల్లో 20 గంటలు నిద్రపోయే అలవాట్లోంచి 5 గంటల నిద్రపోయే అలవాటు వరకు తీసుకెళ్ళిపోతాను. 19 గంటల్లో 1 గంట ఉద్వేగంగా ఉండి 18 గంటలు ప్రశాంతంగా ఉండేట్టు చేస్తాను. మెల్లగా నిన్ను 19 గంటలు ప్రశాంతంగా ఉండి 5 గంటలు పడుకునేట్టు చేస్తాను. మెల్లగా నిన్ను 24 గంటలు ప్రశాంతంగా ఉండేట్టు చేస్తాను. దేనికి ఊగిపోకుండా చేస్తాను. ఒక స్థాయిలో 24 గంటలు కూడా ప్రశాంతంగా ఉండడం కాదు, అసలు ఎప్పుడు లోపల ఉన్న ఈశ్వరుడు నేను, బయట ఉన్నది ఈశ్వరుడు అనేటటువంటి భావన యందు స్థిరపడిపోయేటట్టు చేస్తాను. ఇది శుద్ధ సత్వగుణం. ఇది చెయ్యగలిగిన ప్రజ్ఞ నాది. కాబట్టి నీ అంత నువ్వు ఎక్కలేకపోతే నా కాళ్ళు పట్టుకో, నిన్న ఆ స్థితికి తీసుకెళ్తాను. ఇది త్రిశూలం. త్రైగుణ్యం శూలమేతస్య. ఇప్పుడు ఆయుధంగా త్రిశూలం గజాసురుణ్ణి సంహరించడానికి పనికొచ్చింది. ఆ త్రిశూలం పరమభక్తులైనటువంటి వారిని ఉద్ధరించడానికి పనికొచ్చింది. మాకు అక్కర్లేదండి త్రిశూలం, మాకు అక్కర్లేదండి శివుడు, మాకు అక్కర్లేదండి ఈ స్థితిలోని మీరు అనగలిగితే మనిషిగా, మీకు శివుడు అక్కర్లేదు త్రిశూలం అక్కర్లేదు, అలా మీరు అనగలరా? కాబట్టి శివుడు అక్కర్లేదనేవాడు లోకంలో ఉండే అవకాశమే ఉండదు. అందరికీ శివుడు కావాలి, అందరికీ త్రిశూలం కావాలి. కాబట్టి ఆ త్రిశూలం అనేటటువంటి దాని యందు అంత శక్తి ఉంది. సరే, నేను ఒక ఆయుధం గురించి ప్రస్తావన చేశాను. ఏదో ఇదే రజోగుణం, అల్లరి ఎక్కువ, పెద్ద మాల కట్టి ఇన్ని ఉన్నాయి కదా అని లెక్క పెట్టి పూర్తి చేద్దాం అనుకోవడం. ఆఖరికి ఒక దాని మీద నిలబడ్డాను. ఇది నేను మీకు ఒక గమ్మత్తు చెప్పి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఈ శూలమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఇదే పాశముల నుంచి మిమ్మల్ని విడిపించడానికి శుద్ధ సత్వగుణంలోకి తీసుకెళ్ళి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పశుపాశముల నుంచి విడుదల చేస్తుంది. త్రిశూలం యొక్క అనుగ్రహం కలిగింది అంటే శివానుగ్రహం కలిగింది అని గుర్తు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, త్రిశూలానికి త్రిశూలముగా శక్తి కాదు, త్రిశూలములోని శక్తి శివశక్తి. ఇప్పుడు కినెటిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో. కినెటిక్ ఎనర్జీ అంటే అది ప్రయాణం చేయడం వల్ల ఆ శక్తిని పొందుతుంది. ఇప్పుడు ఈ సీతాఫలం ఉందనుకోండి, తనంత తాను కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, ఇది నాకు వెంటనే ఏమీ పెద్ద దెబ్బేం తగలదు. కానీ మీరు అక్కడ నిలబడి మీ బలమంతా పెట్టి కొట్టారనుకోండి, నాకు బహుశా రేపటికి ఇక్కడ వాచిపోవచ్చు. ఎందుకని అంటే ఇది సీతాఫలం శక్తి కాదు. మీరు విసిరినప్పుడు మీ బలం సీతాఫలంలోకి వచ్చి సీతాఫలం ఆ బలంతో వచ్చి నాకు తగిలింది. ఇదే రామాయణం సుందరకాండలో హనుమంటారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు. నేను కాదు లంక దాటుతున్నవాణ్ణి, 100 యోజనముల లంక దాటడానికి నా శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే, బంగారు కోదండమును చేతిలో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి తన వెనక కట్టుకున్నటువంటి అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేత్తో పట్టుకుని వింటినారికి సంధించి విడిచిపెట్టినప్పుడు రామశక్తి బాణములో ప్రవేశించడం వల్ల ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్యం మీద పడే వరకు ఆగకుండా వెళ్లి పడేటటువంటి బాణపు యొక్క శక్తి రాముని యొక్క శక్తి కన్నా భేదము కానట్టు, రామశక్తియే బాణమును వెళ్లేటట్టు చెయ్యగలిగినట్టు, రామానుగ్రహమే నన్ను కదిలేట్టు చేసి 100 యోజనములు దాటిస్తోంది, నేను నిమిత్తం అంటారు. ఇప్పుడు త్రిశూలానుగ్రహము అంటే శివానుగ్రహమే. ఇప్పుడు త్రిశూలము అలా త్రిశూలముగా ఉండడము, త్రిశూలము శివుని చేతి యందు ఉండడము, ఈ త్రిశూలము రాక్షస సంహారము చెయ్యడము, ఈ త్రిశూలము మీకు త్రిగుణాతీత స్థితిని కల్పించగలగడము. ఇప్పుడు ఈ రెండిటి యందు శూలము యొక్క శక్తిగా శూలము యొక్క శక్తి కాదు, శివశక్తి త్రిశూల శక్తిగా, శివశక్తి ఖట్వాంగ శక్తిగా, శివశక్తి డమరు శక్తిగా, శివశక్తి అగ్నిశక్తిగా, శివశక్తి వీటిగా బయటికి వస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవతల శక్తి అంతా ఎవరో తెలుసా అండి? శివుడే. దేవతలందరి యొక్క శక్తి శివుడు ఇచ్చిన శక్తియే. ఆ దేవతలందరూ ఎవరంటే
తాను చక్కబెట్టవలసినటువంటి కార్యాన్ని చక్కబెట్టడానికి సహాయం చెయ్యమని ఆయన ఇచ్చినటువంటి పదవులలో కూర్చున్నవాళ్ళు. అగ్ని కాలుస్తాడు, కాల్చగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడిచ్చాడు. వాయువు అంతటా వీస్తాడు, వీచగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడిచ్చాడు. నీరు తడపగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడిచ్చాడు. వీళ్ళ ద్వారా ఆయన నీకు అనుగ్రహం ఇస్తాడు. ఆయన ఏమంటాడో తెలుసా అండి? మీ అందరూ లోకాన్ని అనుగ్రహించండి. స్వామి మరి మేమెలా బతకం? మీరు లోకము వలన బ్రతకండి. ఇది మనకి ఆయన ఒక పెద్ద అనుగ్రహాన్ని, ఒక పెద్ద అనుబంధాన్ని పెట్టి వదిలేస్తాడు. మనమేం చేస్తాం? యజ్ఞం చేసి యాగం చేసి దేవతలకు హవిస్సులు ఇస్తాం. హవిస్సులు తిని వరుణుడే ఇంద్రుడేం చేస్తాడు? వర్షం కురిపిస్తాడు. వాయుదేవుడు ఏం చేస్తాడు? ప్రభంజనుడే అన్ని పాడు చేయకుండా వీస్తాడు. శివశక్తి దేవతల యందు ప్రవేశించి దేవతాశక్తులుగా మంగళములిచ్చినట్టు, మనమిచ్చినటువంటి హవిస్సులు తిని దేవతలందరూ మనని అనుగ్రహించడానికి కావలసినటువంటి వలయాన్ని శివుడు నిర్మించినట్లు, త్రిశూలము కూడా కేవలము ఒక ఆయుధం కదండి. ఒక ఇనప ముద్ద, ఒక ఇనప ఊచకి పైన 3 ఇనప ఊచలున్నాయి. దానిగా అంత శక్తి ఉంటుందా? అలా తీసుకొచ్చి అక్కడ పెడితే దానికి అంత శక్తి వస్తుందా? కాదు. అది శివుడి చేతిలో ఉండడం వల్ల అంత శక్తి వచ్చింది. త్రిశూల శక్తి శివశక్తి కాబట్టి ఆయన చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్నాడు. అందుకని శివాష్టోత్తరంలో త్రిశూలమును శివుడిగా చెప్పలేదు. శూలపాణిహి, ఆయన చేతియందు శూలముంది. ఆయన చేతియందున్న కారణం చేత మీయందున్న 3 గుణముల నుంచి గుణాతీత స్థితికి, శుద్ధ సత్వమునకు ప్రవేశపెట్టగలిగినటువంటి శక్తి ఆయనది. కాబట్టి అలా మిమ్మల్ని ప్రవేశపెట్టి ఇప్పుడు సాధన మొదలు పెడితే, ఆ చేతి వంక చూస్తే, ఆ త్రిశూలానికి నమస్కారం చెయ్యడం వస్తే, ఆ తత్వం మీకు అర్థమైతే క్రమక్రమంగా దీన్నే మహాభారతంలో మహానుభావుడు మార్కండేయ మహర్షి ధర్మవ్యాధుడితో బోధ చేస్తాడు. క్రమక్రమంగా ధర్మవ్యాధుడు చెప్పినట్లుగా ఆ తమోగుణం నుంచి మెల్లిగా రజోగుణంలోకి, ఆ రజోగుణం తమోగుణం యొక్క పాళ్లు తగ్గించుకుని సత్వగుణంలోకి, మెల్లిమెల్లిగా తమోగుణంలో రజోగుణంలో ఉండేటటువంటి సమయం తగ్గుతూ, దాని ప్రకోపం తగ్గుతూ, మెల్లమెల్లగా సత్వంలో నిలబడగలిగినటువంటి శక్తి ఎక్కువ అవుతూ, చివరికి సత్వంలో బాగా ఉంచుకుంటే శివుడే శుద్ధ సత్వంలోకి లాగేస్తాడు. ఎప్పుడు లాగేస్తాడు, ఎందుకు లాగేస్తాడు అని మీరు అడిగితే, ఎందుకు లాగేస్తాడో నేను చెప్పాను. భక్తితో కూడిన కర్మాచరణమే సత్వగుణమునకు ఆలవాలం. భక్తితో చెయ్యడం, తంతుగా చేయడం కాదు, భక్తిగా చెయ్యడం చేసేది. భక్తిగా చేసేటటువంటి కర్మ వలన ప్రీతి చెందిన ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడు దాన్ని జ్ఞానంగా మారుస్తాడు. ఆ జ్ఞానముగా మారగానే కొత్తగా ఏం పైన మార్పు వచ్చేది, వాడు మోక్షమును పొందినవాడైపోతాడంతే. ఉంటాడు శరీరంలో, కానీ ఆయన మోక్షమును పొందినవాడే. అందుకే పూర్ణాహుతిలో వేసేయండి కురిడి కొబ్బరికాయ అంటారు. అందులో ముందు నీళ్లున్నాయి, ఇప్పుడు లేవు. అది పెంకును అంటుకుంది, ఇప్పుడు అంటుకుని లేదు. ఇప్పుడు కొబ్బరికాయ పగలగొడితే అది అందులోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు కొబ్బరికాయని పట్టుకుని ఇలా ఊపితే లోపల అది విడిపోయి ఊగుతోంది. ఇప్పటి వరకు నేనన్నవాడు తనలోనే ఉన్న ఈశ్వరుడు తానని తెలుసుకొని దీని నుంచి విడివడి ఊగుతూ ఉంటాడు లోపల వేరుగా. కొబ్బరికాయ పగిలిపోయిన తర్వాత కురిడి పైకి వచ్చినట్టు తనంత తాను ఈ శరీరం పడిపోయే వరకు సాక్షిగా చూస్తాడు. పడగొట్టేసే ప్రయత్నం చేయకూడదు, ఆత్మహత్య దోషం. ఈశ్వరుడు దీన్ని ఎంతకాలం ఉండాలని నిర్ణయం చేశాడో అంతకాలం దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఇది పడిపోయింది, తాను కురిడి పూర్ణమైపోయాడు, గుండ్రమైపోయాడు. ఇప్పుడు అది 2 ముక్కలు అయిపోదు, ఆ పెంకును అంటుకుపోయి ఉండదు, దాంట్లో నీళ్లు లేవు, అది విడిపోయింది. ఈ విడిపోయింది దేనికి పనికి వస్తుందంటే ఒక్క పూర్ణాహుతిలో వేసేస్తాడు. పూర్ణాహుతిలో వేసేశారంటే అర్థం ఏంటి? ఇక ఆ భస్మ తీసి మీరు లలాటమునందు ధరించడమే, ఇక ఏది అందులో వేయడానికి వీల్లేదు, ఇంకా పూర్తయిపోయింది. అంటే అక్కడితో ఇక మళ్ళీ శరీరములోకి రావలసినటువంటి స్థితి పూర్తయిపోయింది. అలా అయిపోయాననుకుని దీన్ని పడగొట్టచ్చా? నాకు తెలియదు. ఇది వింటే ఏదో మనం జ్ఞానం అయిపోయాం, మనం విడిపోయాం, మనం లోపల ఉన్నది మనం ఈశ్వరుడు అనుకుని గబుక్కుని దీన్ని చంపచ్చా? చంపకూడదు. అందుకే భగవాన్ రమణులు ఒక మాట చెప్తారు, విస్తరాకు యొక్క ప్రయోజనమేమి, చెట్ట చివర విస్తరాకు ఏమవుతుంది? పెంట కుప్ప మీద పడిపోతుంది.
కాబట్టి విస్తరాకుని తెచ్చి పెంటకుప్ప మీద వేస్తారా? వెయ్యకూడదు. మీరు చక్కగా ఆకులు తేవాలి, తుడవాలి, చీపురు పుల్లలు తేవాలి, వాటిని చక్కగా కుట్టాలి, భోజనం చేసేటప్పుడు నోట్లోకి వెళ్ళిపోకుండా అమరికగా కుట్టాలి, విస్తర వేసుకోవాలి, దాంట్లో పదార్థాలన్నీ వేసుకోవాలి, పరిశేచనం చెయ్యాలి, పదార్థాలంతటినీ మౌనంగా పుచ్చేసుకోవాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఈ ఆకు తీసుకెళ్లి పెంటకుప్ప మీద వేయాలి. నువ్వు ఇందులో ఉండాలి, ప్రకృతిని పరిశీలనం చెయ్యాలి, శాస్త్రాలు చదవాలి, గురువాక్య శ్రవణం చెయ్యాలి, అనుష్ఠాన పర్యంతం తెచ్చుకోవాలి, బాగా సాధన చెయ్యాలి, సత్వంలోంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి, వెళ్ళి లోపల ఉన్నది నేనని తెలుసుకోవాలి, తెలుసుకుని గుడుగుడులాడుతూ దీని నుంచి విడిపడాలి, విడివడి లోపల ఉన్నది నువ్వని తెలుసుకుని ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా ఉండాలి. కొబ్బరికాయ పగిలిపోతున్నా అది బయటికి వెళ్ళిపోయినట్టు. ఆ స్థితికి వెళ్ళిపోతే ఆ తీరులా ఉంటుంది. అంతేకాని ఆ తీరు రాకుండానే వచ్చినట్టు భావించుకుని ప్రవర్తించకూడదు, అది అసహ్యంగా ఉంటుంది. రమణుల దగ్గరికి వెళ్ళి మీరు నిద్రపోయారా రాత్రి అని అడిగేవారు. అవును, ఇది నిద్రపోయింది అనేవారు. మరి ఇది నిద్రపోతే మేల్కొనున్నది ఎవరు? లోపల అది నిద్రపోయేది కాదు, అది ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది. అది నిత్య జాగరూకత, నిత్య జాగరణ, అది శుద్ధ సత్వం. దానికి ఇతర స్పర్శ లేదు, తమోగుణం లేదు, అందున నిద్రపోదు, అది తెలివిగానే ఉంది. ఈ స్థితిని పొందుతాడు. ఈ పొందడం అది ఎప్పుడు మారతాడు అని మీరు అడిగారు అనుకోండి నన్ను, అది మీ ఎరుకలోకి వస్తుంది తప్ప పైకి ఎవరికీ తెలియదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టేసుకుంటారు. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని, నాకు పెళ్ళయింది. ఒకప్పుడు నాకు పెళ్ళైనప్పుడు ప్రపంచం అంతా తెలుస్తుందా? కోటేశ్వరరావు గారు గృహస్థ అయిపోయినాడు, బ్రహ్మచర్యమును విడిచిపెట్టినాడు అని తెలుస్తుందా? తెలియదు. ప్రపంచంలో ఇంకా కొంతమంది నాకు పెళ్ళవలేదు అనుకుని ఆ రోజుల్లో కోటేశ్వరారి మీకు మంచి సంబంధం చూడడం ఏంటి అని అడిగేవారు. లేదండి మర్చిపోయిన మిమ్మల్ని పిలవడం, నా పెళ్ళి అయిపోయింది గత నెలే అనేవాడిని. అంతేకాని చూడండి వస్తాను తప్పకుండా పెళ్లి చూపులకి అని ఓ 2-3 రోజులు పోయిన తర్వాత పెళ్లి చూపులకి బయలుదేరి వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నా వస్తారా ఇవాళ వస్తామన్నారు కదా అన్న తర్వాత మా ఆవిడ ఫోన్ ఎత్తి నీ మొహం ఎట్సా నీకు మళ్ళీ పెళ్ళి ఏమిటంటే మర్చిపోయాను సుమా నాకు పెళ్ళి అయిందని అందుకు అన్నాను వస్తానని అంటానేంటి? ఒకసారి పెళ్ళి అయితే ఇక జీవితాంతం నేను గృహస్థులని గుర్తుంటోందా లేదా? ఒకసారి కొడుకు పుడితే నీ తండ్రిని గుర్తుంటోందా? మర్చిపోయానండి పిల్లలు ఉన్నారో లేరో నాకు అడుగుతానండి అంటున్నావా? ఒక్కసారి తండ్రివైతే తండ్రివి అయిపోయామని గుర్తుంటోందా లేదా? నీ ఇంతకుముందు నేను బ్రహ్మచారిని అంటున్నావు, ఇంతకుముందు నేను బిడ్డలు లేనివాడిని, ఇప్పుడు నేను తండ్రిని అంటున్నావు. ఇంతకుముందు నేను మామగారిని కానీ ఇప్పుడు నేను మామగారిని అంటున్నావు. ఓ ఏడాది పోయాక ఇంతకుముందు నేను తాతగారిని కానీ ఇప్పుడు తాతగారిని అంటావు. అలా అనగానే నువ్వు ఇంకా అది అయిపోయావు. నువ్వొక్కసారి ఈశ్వరుడివని ఈశ్వరుడి అనుగ్రహంతో తెలిసిపోయాక నువ్వు ఈశ్వరుణ్ణే అంటావు. అప్పుడు మరి నువ్వు సామాన్యుడి, నువ్వు కోటేశ్వరరావువి కావా ఒకప్పుడు. ఇప్పుడు కోటేశ్వరరావు దీనిదండి పేరు, నాకు పేరేంటి నేను లోపల ఉన్నవాడిని అంటావు. ఇది నీ అంత నీకు అనుగ్రహం కలగాలి, శివానుగ్రహంతో నీకు అది రావాలి. అది త్రిశూలం. ఇది ఎప్పుడు వస్తుందండి తెలుస్తుందా? నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ఉపన్యాసం పూర్తి చేస్తాను. అన్నం వండాలి, ఓ డబ్బాడు బియ్యం తీసుకొచ్చి ఓ గిన్నెలో పెట్టి దాంట్లో నీళ్లు పోసి పంపు కట్టి ఆ బియ్యం పిసికి దాంట్లో పైకి తేలినటువంటి మలినాన్నంతటినీ జాగ్రత్తగా నీళ్లు వంపేసి చిట్ట చివరి నీళ్లు పడేటప్పుడు ఇలా వేళ్లు కొంచెం దూరంగా పెట్టి చెయ్యడ్డు పెట్టకపోతే బియ్యం గింజలు కూడా పడిపోతాయి కాబట్టి ఇలా చెయ్యడ్డు పెట్టి చేతిలో పడిన బియ్యం గింజలు ఇలా దులిపి మళ్ళీ గిన్నెలో వేసి ఒక డబ్బాడు బియ్యం పోస్తే 2 డబ్బాలు నీళ్లు పోసి కుక్కర్లో ఓ డబ్బాన్నర నీళ్లు పోసి ఈ గిన్నె పట్టుకెళ్లి కుక్కర్లో పెట్టి కుక్కర్ మూత తీసి దాంట్లో గ్యాస్కెట్ పెట్టి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కుక్కర్ మీద పెట్టి జాగ్రత్తగా ఇలా తిప్పి 2 హ్యాండిల్స్ కలిసేట్టుగా వచ్చాయి అని చూసుకుని మూత లూజ్గా లేదు అని ఒకసారి అన్ని వైపులా ఇలా కొట్టి బాగా సెటిల్ అయింది మూత అని అప్పుడు దాని మీద వెయిట్ పెట్టి నువ్వు అగ్నిహోత్రాన్ని స్టవ్ వెలిగించి నువ్వు పని మీద వెళ్ళిపోయావు. పేపర్ చదువుకుంటున్నావు, కూ అని కోత కోసింది. నేను నమ్మచ్చా? ప్రతి బియ్యపు గింజ అన్నముగా ఎప్పుడు మారినది, ఒక్కొక్క బియ్యపు గింజ ఎప్పుడు ఉడికింది, అన్ని బియ్యపు గింజలు అన్నంగా ఎప్పుడు మారిపోయాయి. నువ్వు చూడటం కుదురుతుందా? కూత కూసింది, బియ్యం లేవి, అన్ని బియ్యపు గింజలు అన్నమే, అందులో ఉన్న నూక కూడా అన్నం అయిపోయింది.
నీకు తెలియదు బియ్యం ఎప్పుడు అన్నం అయ్యాయో నీకు తెలియదు. నీకేం తెలుసు అంటే కుక్కరు పెట్టడం ఒక్కటే నీకు తెలుసు, పొయ్యి వెలిగించడం ఒకటే నీకు తెలుసు. బియ్యం అన్నం ఎప్పుడయ్యాయో అగ్నిహోత్రుడికి తెలుసు. అంతే. భక్తితో కూడిన కర్మాచరణం నువ్వు చేస్తూ పెడతావు. ఎప్పుడు జ్ఞానం ఆవిర్భవిస్తుందో నీకు తెలుస్తుంది. అంతే. ఈశ్వరుడికి తెలిసి ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు అన్నంగా మార్చాడో అలా. కాబట్టి ఆ మార్పు వచ్చేంత వరకు, జ్ఞానము కలిగే వరకు సాధన నడుస్తూనే ఉంటుంది. ఈ జన్మలో కలగకపోతే అండి ఏమీ బెంగలేదు. ఆ సాధనలో నువ్వు ఉంటే ఉత్తమమైనటువంటి పండితుడి కడుపున నువ్వు పుట్టే జాగ్రత్త ఈశ్వరుడు తీసుకుని వచ్చే జన్మలో మోక్షం ఇచ్చేస్తాడు, ఆ స్థితిని కల్పించేస్తాడు. అందుకే ఒక్కొక్కరికి గురువు కూడా లేకుండా అంత జ్ఞానం వచ్చేస్తుంది. భగవాన్ రమణులకి రాలా? అంటే గురువు లేకుండా వస్తుందని సిద్ధాంతీకరించకూడదు. కాబట్టి ఈ స్థితిని ఇవ్వగలిగిన వాడు, ఎత్తగలిగిన వాడు ఎవడు అలా ప్రవేశపెట్టగలడో వాడు చెప్పినట్టు నువ్వు ప్రవర్తించడం భక్తితో కూడిన కర్మాచరణం. అది నువ్వు మొదలు పెట్టావా, నువ్వు మళ్ళీ ఇంకా ఇలా పుట్టి అల్లరపడవలసిన అవసరం లేకుండా వాడు నిన్ను తనలోకి కలుపుకుంటాడు.